అందరికీ నమస్కారం. నేను ఇవాళ ఒక విశిష్ట అతిథి. సాధారణంగా చూడండి, నీతికి నిజాయితీకి అని పేర్లు వింటూ ఉంటాం, కానీ శుచికి శుభ్రత దానికి హైయెస్ట్ ప్రయారిటైజేషన్ ఇస్తూ పార్టీలకు అతీతంగా, అంటే ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి జెండాలు మోయడం లేకపోతే గొడుగులు వేసుకుని తిరగడం ఇలాంటివి చూసే వ్యక్తులని అరుదుగా చూస్తూ ఉంటాం అనుకుంటాం, కానీ రెగ్యులర్గా చూస్తుంది వాళ్ళని. కానీ అలాంటి దగ్గర ఆ మొనాటమీని బ్రేక్ చేస్తూ నియోజకవర్గం కోసం ఆద్యంతం ఒక పరితపించే ఒక వ్యక్తి ఇవాళ నా అతిథి. ఆయనే మనందరికీ సుపరిచితుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే ప్రసాద్ గారు. నేను ఎప్పుడు బాగుంటా ప్రసాద్ గారు, దట్ ఇస్ గాడ్స్ గిఫ్ట్. అంటే నియోజకవర్గం గురించి ఆలోచించే వాళ్ళు బాగుంటారు అనడానికి మీరు ఒకరు అని నేను అనుకోవచ్చా? అట్లా కాదు, ఉన్నారు జనము, అందరూ ఆలోచిస్తారు. కానీ నేను చెప్పేది ఒకటి, మై ఫ్యామిలీ ఇస్ డిఫరెంట్. మై ఫాదర్ కేమ్ ఫ్రమ్ మై విలేజ్. అంటే సాధారణంగా మనం ఒకటి విని ఉంటాం, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, అలాగే సమాజంలో మీ ఫ్యామిలీ వేరయ్యా అని కథ వినాలా? కొద్దిగా అనుకోవచ్చు, ఎందుకంటే టు టేక్ అయితే నేను చెప్పగలను, మీ నాన్నగారు ఒక ఫ్రీడమ్ ఫైటర్. అదే చెప్పేది. ఈ పొద్దు దట్ ఈస్ గాంధీ టైం అండ్ నెహ్రూ టైం. ఈ పొద్దు కొందరిని సింధియా వాళ్ళు అప్పటి నుంచి ఉన్నారు, నెహ్రూ వాళ్ళు అప్పటి నుంచి ఉంటారు, కానీ మేము కూడా కొద్దిగా చెప్పుకోవచ్చు జేసీ వాళ్ళు యా ఫ్రమ్ దట్ గాంధీ నెహ్రూ ఫ్యామిలీలతో పాటు వీళ్ళు ఉన్నారని చెప్పి we may not compare with them. Still I say, yeah, we are a small, we are with them. ఒక చిన్న అణువు అనుకుంటారో రేణు అనుకుంటారో నాకు తెలియదు, కానీ ఎన్నో అణువులు కలిస్తేనే స్వతంత్ర సమరం. దట్ ఈస్ కరెక్ట్. నో, దట్ ఈస్ కరెక్ట్. అంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించడానికి కొన్ని అణువుల సమూహం అనుభవం అంటే అంతే. తాడిపత్రి ఆనాటి నుంచి బాంబు సంస్కృతి లేదండి, బాంబులకి ఏం వెరీ లేటర్ ఆన్. అంటే నేను మీ నాన్నగారు ఫ్రీడమ్ ఫైటర్ అన్నప్పుడు, సాధారణంగా తాడిపత్రిలో బాంబులు ఈ సంస్కృతి అన్నప్పుడు నాకు తెలిసి మీ నాన్నగారు ఒక గాంధీ మార్గంలోనూ నెహ్రూ మార్గంలోనే స్వతంత్ర పోరాటం. ఎస్పెషల్లీ ఐ సే ఇట్స్ గాంధీయన్ మార్గం. ఎస్, బట్ యాజ్ యూ కాన్స్టెన్సీని ఎవరైనా మాట్లాడిన తాడిపత్రి అంటే బాంబులు అన్న దగ్గర ఆయన సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ మార్గంలో అయితే ఆయన ఫ్రీడమ్ ఫైటర్ కాదు. ఈజ్ నాట్ ఎ ఫ్రీడమ్ ఫైటర్, బట్ ఆ కాలానికి వాళ్ళకి పాపం ఆలోచన అట్టు వచ్చింది. ఎన్ని రోజులు ఇప్పుడు నక్సలైట్లు కూడా మన ఎవరు అంటున్నారు, నో మోర్ గన్స్, ఇట్ వోంట్ వర్కౌట్ అన్నారు ఒక నాయకుడు. సో ఇట్ వుడ్ నాట్ వర్కౌట్. ఏమైపోయింది, ద మెయిన్ రీజన్ ఫర్ మేము యాక్చువల్లీ మాకు రివర్ పెన్నా ఉంది, దేవుడి దయ వలన మాకు అన్ని చెట్లు, చీనా చెట్లు, జామ చెట్లు అన్నీ ఉన్నాయి. ద మోస్ట్ మమ్మల్ని బాంబుల రాజ్యం అని ఎందుకన్నారంటే కర్నూలు వాజ్ డ్రై అండ్ దిస్ సైడ్ పులివెల్ల దే హ్యాడ్ లాట్ ఆఫ్ ఫ్రాక్షన్. హూ ఎవర్ కమ్ టు తాడిపత్రి అనుకొని కాసుకోని ఉండి చంపేవాళ్ళు. ఆ సంస్కృతి మాకు కూడా కొద్దిగా వచ్చింది. అదర్వైజ్ దెర్ వర్ నో బాంబ్స్ ఇన్ సేమ్ సినారియో. ఆలగడ్డ నాకు తెలిసినంత వరకు దే ఆర్ మూవ్డ్ అవుట్ టు నంద్యాల, పొద్దుటూరు, ఆలగడ్డ కాన్స్టిట్యూన్సీలో. బట్ బిజినెస్ ఫర్టిలిటీని ఎంపవర్ చేయడానికి వెళ్ళారే తప్ప వాళ్ళు ఇలా బాంబుల సంస్కృతి అన్నది మీరెందుకు ఆపాదించుకోవాల్సి వచ్చింది తాడిపత్రి? కర్నూలు అండ్ బికాస్ వీ హ్యాడ్ ఎ ఫర్టైల్ ల్యాండ్, వీ హ్యాడ్ మనీ అట్ దట్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నల్లబండలు వచ్చి ఇట్స్ ఇన్ Kurnool district. There is not a single factory there. All the factories are in Tadipatri. Yes. You say cement plants, we have 5 cement plants. Mining is there, factories are here. Any 20-25 kilometers, they are getting the raw material and putting in Tadipatri because this was the peace. Peace prevailing. But unfortunately, they started coming here. Okay. So they influenced us. అంటే మీకు మైగ్రేషన్ పీపుల్ వల్ల ఎఫెక్ట్ అయ్యారంట. Yes. మరి అలాంటప్పుడు స్వతంత్ర సమరయోధుల యొక్క పోరాట స్ఫూర్తి ఉన్నింది, కానీ చేంజ్ ఏమే ఆఫ్టర్ ద చేంజ్. No, I was not after the change. Actually, I did my schooling and all here only. Okay. But in Telangana as station, I was no other go to move to Anantapur and join the college. So after my college, my father was not interested to put me there anymore, especially my mama. She said, no, you have to go and join some job.
దెన్ అప్పుడు మన ప్రభాకర్ రావు రొద్దం ప్రభాకర్ రావు వాజ్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్. Sanjay Reddy was the Prime Minister, President of India. Then his PA was Sanjay Reddy. He called me from Delhi. Tomorrow morning you have to be at Hyderabad. Why? Get all your paperlu and certificates. Then I said, but I had to listen. No? I came here. I joined. Before listening it, anyway, my father is in transport business. Yeah, he was in transport. మీరు బిజినెస్ టేక్ ఓవర్ చేయకుండా మీకు జాబ్ ఎందుకు ఆప్షన్ ఇచ్చారు? No, because my mother was worried about this fraction there, that villages. And you are I was still young, no. you are young, but your No. indications towards that is. No, I was not. I was not interested in politics. Otherwise, I would have become. I'm talking about factionism. No, I was not interested. అంటే మీ మదర్ is so concerned about to make you a job means అక్కడ లోకల్ గా మీరు ఉండకూడదని. ప్రభావితం ఎక్కువ అవుతారనా? డెఫినెట్లీ నో. బికాజ్ అప్పటికే మా నాన్న ఉన్నాడు, మనుషులను చూస్తున్నాం పోతున్నాం, అది సో వచ్చి జాయిన్ అయినా థర్డ్ డే క్విట్. దెన్ ఐ టోల్డ్ మై సిస్టర్ షీఈ్ హియర్, గుడ్ బై అక్కడ నాతో కదండి పొరపోరా అనేది. బికాజ్ యువర్ ఎ ఫ్యామిలీ మ్యాన్ అండ్ యు గివ్ మోర్ రెస్పెక్ట్ టు యువర్ సిస్టర్ దాన్ యువర్ మామ్ అండ్ ఆల్. నో, షీ హాస్ బ్రాట్ అప్ మీ. శ్రీదేవమ్మ అని స్వామినాథ్ రెడ్డి గారి భార్య, షీ టుక్ కేర్ ఆఫ్ మీ ఎవ్రీథింగ్. నాకు మతికి వచ్చి నేను మా అమ్మ కన్నా సీ దట్ షీ ఇస్ మై మదర్ అని అంటారు. మదర్ నాకు గ్రాప్ చేసిన చిన్న ఇన్ఫర్మేషన్ లో కూడా దే టోల్డ్ వెరీ క్లియర్లీ రాదర్ దెన్ టు బి కాల్డ్ మిస్టర్ ప్రభాకర్ రెడ్డి యాజ్ ఎ మదర్స్ పెట్, సిస్టర్స్ పెట్ అంటే సరిపోతుంది. Yeah, I think she would have come by this time. She's with me only. Morning she comes and stays with me because I'm wounded, no? Yeah. So You are a wounded tiger now. no, not tiger. See, మీరంతా రౌడీ టైగరు ఇంకా ఏమేమో అంటారు. There's nothing to say, I'll tell you. So then No, that at least in this 3 days tenure of it, you have been into the transportation business again? when అదే after resigning your no, I'll tell you. I went, I told my sister, I can't stay, ma, go, pora anand. But the circumstance there made me feel అయ్యా. into 3 days లో. Not 3 days. After going there, I asked my mother to give the buses. Then said no. The manager will give you how much you want, 50, 20. Already you have a Fiat car, Jeep, and Java, scooter and all. You roam whatever you want, but we will not give our buses. Then, కానీ అక్కడ సిచ్యువేషన్ రోజు చూస్తుంటే మైట్ ఈజ్ రైట్ అన్నారు. దట్ ఐ డింట్ లైక్. సో స్లోలీ దాని తర్వాత అయిపోయింది, ఇంట్లో గొడవ అయింది మా అమ్మ నాతో. వన్ డే వితౌట్ టెల్లింగ్ హర్ ఐ లెఫ్ట్ టు ఎ ఫైనాన్షియల్. ఐ నీడ్ మనీ ఫర్ మై బస్సెస్ అని. దెన్ షీ సెడ్ దట్ అందరూ ఏంటి మీ నాన్న జిల్లా వచ్చాను, ఎంపీ బస్సులు ఉన్నాయి, మీ అమ్మ ఏమనుకుంటున్నావు నాయన. సడన్లీ వన్ ఓల్డ్ మ్యాన్, ఆయనకి అప్పుడు 70 ఉంటాయి, నన్ను స్టేర్ చేసినాడు. ఇట్లే స్టేర్ చేసి ఐ గివ్ యూ గో. ఎంత అనుకుంటున్నారు అప్పటికి బండి? ఇట్స్ ఓన్లీ 22,000 rupees. సో ఐ వెంట కడప, సర్చ్ దేర్ అండ్ ఐ కుడ్ గెట్ one bus. So then from there I was in Kadapa for 1.5 years. Then again my mother came. తెల్లవారుతాను ఆయన అగైన్ స్టార్టెడ్ స్కోల్డింగ్. ప్రేమగా అడగాలి కదా, లేదా చూపించింది కడుపులో పెట్టుకుంది అమ్మే, కానీ తిట్ల దగ్గర దెబ్బల దగ్గర క్షమించింది. నిజంగా అదిగా మా రాయలసీమలో కొద్దిగా తిట్లు వేరే ఉంటాయి. అన్ని అమ్మల దగ్గర తిట్లు అలాగే స్టాండర్డ్ ఉంటాయి. అదే దాన్ని బట్టి భాష అమ్మ అన్న మా నాన్న ఉన్నాడు పక్కనే, ఏడుస్తావు ఇంట్లో రోజు, వాడు బాయ్ ఇప్పుడు వస్తున్నాడు కదా. మా ఫాదర్ ఏం చెప్పినా నేను కానీ మా ఇంట్లో ఎవరు జవదట్లా. రా కార్లో కూర్చో. ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ స్టార్ట్ ఇన్ ద కార్. దెన్ ఆఫ్టర్ కమింగ్ దేర్ దే సెడ్ ఓకే యూ స్టార్ట్ రన్నింగ్. మీ బస్సుకి ఏమని పేరు పెట్టి ట్రాన్స్పోర్టేషన్ స్టార్ట్ చేశారు? శ్రీ దివాకర్ ట్రాన్స్పోర్ట్. అప్పుడు మా నాన్న ఫ్రీడమ్ పెట్టక్కడ 2 ఫ్లాగ్లు ఉండేవి, శ్రీ దివాకర్ ట్రాన్స్పోర్ట్ మధ్యలో. సో వీ యూజ్డ్ టు హ్యావ్ దట్. మీ దానికి కూడా అదే పేరే? దివాకర్. శ్రీ తీశారు, దివాకర్ అంతే స్టైల్ కదా. అంటే మీ అన్నయ్య గారు మీకు బ్రాండ్ అంబాసిడర్? మీ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఐఎమ్ సేయింగ్ అబౌట్ యువర్ ఎంటైర్ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ కి
అన్నయ్య గారి పేరు బ్రాండ్ అంబాసిడర్. విత్ దట్ ఓన్లీ వీ కేమ్ అప్. Yep. వీ కేమ్ అసలుకి మాకు దివాకరణ్ నాన్నగారికి మీ అన్నయ్య గారు పుట్టిదాకా ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ లేదా మీకు? ఉన్నింది కానీ అంటే అప్పుడప్పుడే పుట్టాడు. స్టార్టెడ్ ఇస్ కోల్ బస్సెస్. సో స్లోలీ స్టేట్ లో కోల్ బస్సెస్ నడిపిన దగ్గర నుంచి ఆ దగ్గర నుంచి ఉంది మీది. మేము అది అప్పుడు సమైక్య రాష్ట్రం ఏది మెడ్రాసు, బళ్ళారి అన్ని కంబైన్డ్ స్టేట్. నోన్ యాజ్ అ కంబైన్డ్ స్టేట్ ఆఫ్. నేను ఎందుకు మీకు అడుగుతున్నానంటే కంబైన్డ్ స్టేట్ లో అన్న దగ్గర బళ్ళారి రైట్ నౌ ఇట్ ఇస్ ఇన్ కర్ణాటక. యా. అండ్ ఆంధ్రప్రదేశ్ అన్నది ఇప్పుడు మనకి తెలిసిందే, ఏది మన హైదరాబాద్ క్యాపిటల్గా తీసుకున్న తర్వాత. ఎందుకంటే మీకు ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ కమిషనర్తో మీకు జరిగిన గలాబా అది చాలా లేట్గా ఏం లేదు. ఇది నేను ఇంట్రడక్షన్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే యాజ్ ఫార్ యాజ్ యువర్ బిజినెస్ ఈస్ కన్సర్న్, చెన్నై ప్రావిన్స్లో మన స్టేట్ ఉన్నప్పుడు కోల్తో రన్ అయ్యే బస్సుల దగ్గర స్టార్ట్ అయిన దగ్గర ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అవన్నీ నేషనల్ పర్మిట్ ఉంది. They were not state permit were given by the Madras this thing, and they were allowed to run throughout this మన Madras state. అది మెడ్రాస్ స్టేట్ అంటే ఈ బళ్ళారి అవన్నీ కలిసి. యా బళ్ళారి ఇస్ దేర్. సెపరేషన్ లో అంటే అంబిగ్యూటీ ఎక్కడ వచ్చిందో చాలా మందికి తెలియాలి. మీకు ఈ బళ్ళారి అండ్ కర్ణాటక అన్నది దీంట్లో మీ బిజినెస్ మీద వితౌట్ టెల్లింగ్ ఎనీథింగ్ మీ బస్సులు సీజ్ చేయబడ్డాయి. అప్పుడు కాదు అదే వెరీ లేట్. మన కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు కాదు గలాట్. అంటే తర్వాత మీ పర్మిట్ విషయంలో అదేం లేదండి. యాక్చువల్లీ ఐ వాజ్ ఇన్ స్కాట్లాండ్, మై సన్ వాజ్ స్టడీయింగ్ దేర్. సో నేను అందరూ పోయాం. పోతే నాకు కాల్ వచ్చింది, అన్న బెంగళూరు బండి సీజ్ చేసినారు అని. ఏరా ఏం లేదురా అంటే పర్మిట్ లేదంట అన్నారు. పర్మిట్ లేదేందరా, అప్పుడు మనకు కర్ణాటక ఆంధ్ర పర్మిట్లు ఇచ్చారు కదా వాళ్ళే, విత్ 2 states అండ్ 2 states ట్యాక్స్ కట్టాలా కదా. పట్టుకున్నాడు లేదంట, దే చేంజ్ జియో అంట. ఇందులో చేంజ్ ద జియో అంటే అయినా కానీ ట్యాక్స్ ఉంది అన్ని ఉంది, దే షుడ్ గివ్ సమ్ టైమ్. నో 2 years టైం ఉంటుంది. ఇప్పుడు 10 days 1 month పెట్టి ప్లీజ్ చేంజ్ ఇదంటే సరే. వెన్ ఐ కేమ్ బ్యాక్ ఐ వెంట్ టు ద ఆఫీస్. ఆఫీస్కి పోతే ఆయన గాంధీ గారు ఉన్నారు. పోయి నేను అడిగా, ఏంటండి ఇంత దారుణము అని. నేనేమన్నాను, ఒక మాట అన్నా, గల్లుకి ఇచ్చేవాళ్ళు అంటే అప్పుడు బ్రిటిష్ టైంలో ఏముండేదంటే ఉరిశిక్షణ గల్ ఈజ్ నథింగ్ బట్ హియర్, దీన్నే గల్ అంటారు. సో వెన్ ది హ్యాంగ్ దిస్ స్టక్ అండ్ దే ఆడికి కూడా టైం ఇస్తారు కదా. అయ్యా పొద్దున్న స్నానం చెయ్యి, గడ్డం తీసుకొని స్నానం చెయ్యి అంటారు అన్న. ఇక్కడ అది ఎలా కాంట్రవర్సీ అయింది? ఏం లేదు, బ్రాహ్మణులు అన్నట్టు ఆ బ్రాహ్మణు వాడు గడ్డం తీసుకుంటాడు, బాగా స్నానం చేయించి దేవునికి స్నానం చేయించి వాళ్ళకి టైం ఇస్తారు కదా, మీరు అంతా కూడా టైం ఇవ్వలేదు అన్న. ఆడొచ్చిన తిరకాసు కళ్ళు అయింది. కళ్ళు వచ్చి కళ్ళు అయింది, గడ్డం వచ్చి మంగళోడు అయినాడు. అన్ఫార్చునేట్లీ దిస్ 2 were, one was ఈడిగా అండ్ 1 was మంగళోడు. సో ఇంకా తెలుసు కదా ఎలా ఉంటుందో. అప్పటికే మా అన్న పాలిటిక్స్లో ఉన్నాడు. ఈ వాజ్ అట్ దట్ టైమ్ ఇస్ మినిస్టర్ ఆల్సో. మీ పొలిటికల్ అరంగేట్రం నా పోలింగ్ నేను ఎప్పుడు ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్. నాన్నగారు లెగసీ ప్రభాకర్ రెడ్డి గారు తీసుకున్నారు. దివాకర్ రెడ్డి దివాకర్ రెడ్డి గారు దివాకర్ రెడ్డి గారికి ఎలా మిమ్మల్ని పాలిటిక్స్లోకి లాగారు? ఈరోజు మా అన్నకు నిజం చెప్పాలనుకుంటున్నా, ఆయన నేను ఆడ పెరిగిపోతాడు అది ఒక్కసారి మా అన్న నాకు అన్యాయం చేసినాడేమో అనుకుంటా. ఏమా అన్న ఏం కాదులే, ఎందుకంటే చెప్తా దాన్ని కూడా చెప్తా ప్లీజ్ చెప్తా. అంటే అది నాట్ ఇంట్రెస్టెడ్లే, ఊరికి తమాష చెప్తున్నా. ఇంత తర్వాత టైం ఇవ్వరు, అక్కడ కట్ చేసి ట్రోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఆయన ఏ పొద్దు కూడా నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి నాకు ఎంకరేజ్ చేయలే. దానికోసం నేనేం చేసావని ఇంటి బాధ్యతలు ప్లస్ కాన్స్టిట్యున్సీ బాధ్యతలు అవన్నీ నేను చూసుకుంటా వచ్చేవాడిని. దివాకర్ రెడ్డి గారు అంతే. ఎందుకంటే అప్పుడు కాలంలో అదే ఉన్నిందండి. ఒక కుటుంబంలో
ఇద్దరు వారియర్స్ ఉండాలి. కాదు, ఇంటి బాగోలు చూసుకునేవాడు కూడా చిన్నోడైనా కావచ్చు, పెద్దోడైనా కావచ్చు. అవును. సో బర్డన్ ఇట్స్ అ బర్డన్ తీసుకునేవాళ్ళు ఆ కాలానికి. అవును. సో ఐ వాజ్ లైక్ దట్. సో ఏమైంది, నేను నిజంగా రాజకీయాలకు రావాలని అనేది ఉంటే ఐ మస్ట్ సే రాజశేఖర్ రెడ్డి. మున్సిపల్ ఎలక్షన్ వచ్చినాయి. చెప్పి అన్నాడు, రే ప్రభా నువ్వు ఎందుకు నిలబడతావు, నీకన్నా మంచోడు ఉన్నాడు అన్నాడు. నాకు ఇంట్రెస్ట్ లేని దాంట్లో మనకి ఎందుకున్నా, ఇప్పుడు రాజశేఖర్ కూడా వివేకానంద రెడ్డి ఉన్నాడు, అట్లా హ్యాపీ అన్నా. ఎలక్షన్ టైం వస్తేనే అనౌన్స్ చేసినాడు. చేసి అప్పుడు కొద్దిగా దాని నుంచి స్టార్ట్ అయింది మై క్యారియర్. సో ఐ వాజ్ హ్యాపీ డూయింగ్, అంటే నా కాన్స్టిట్యున్సీని ఇంప్రూవ్ చేసుకునేదాన్ని కొద్దిగా అది పనిచేసింది. యాజ్ ఎ మున్సిపల్ చైర్మన్ మా ఊర్లో ప్లెంటీ ఆఫ్ వాటర్ అండి. పెన్నా ఎప్పుడు పారుతా ఉంటుంది, కానీ ఊర్లో ఏమో నీళ్ళు ఉండవు. సేమ్ తెలంగాణ టైప్, చుట్టూ గోదావరి కృష్ణ ఉంటుంది, మధ్యలో వాటర్ ఉంటుంది. ఈ థింక్ ఆఫ్ కర్నూలు, ఐఎమ్ వెరీ సారీ. పెద్ద పెద్దోళ్ళు ఒకప్పుడు క్యాపిటల్ అట్లా ఉంటుంది కూడా. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, మమ్మల్ని రాజకీయ నాయకులు చేస్తున్నారు కానీ ఎమ్మెల్యే చేస్తున్నే మా పార్టీ వాళ్ళకు, ఏ పార్టీ వాళ్ళకంటే ఒకటే చెప్పేది, మాకు చాలా మందికి ఎమ్మెల్యేలకి ఈ రోజు కూడా వాడి కాన్స్టిట్యున్సీ యాడ్ నుంచి ఉందో ఏమో తెలియదు, వాడికి ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో తెలియదు, ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో తెలియదు, ఏముంది అని తెలియదు. కనీసం ఎమ్మెల్యే అయిన తర్వాత, ఇది నేను ప్రతి ఒక్క పార్టీకి చెప్తున్నా, 15 days ఇట్ టేక్ రౌండ్ ఇస్ కాన్స్టిట్యున్సీ అండి, ఏం డిఫెక్ట్ ఏమన్నా రాపియండి, ఆ రాసిన ఏదన్నా చదువుకొని వాడు ఇచ్చేస్తాడు. ఓవర్ నైట్ వస్తాడండి. మేము ఏళ్ళ తరబడి కష్టపడి పని చేస్తే ఓవర్ నైట్ బికమ్స్ బికమ్ ఎమ్మెల్యే కదండి. 78 సంవత్సరాలు ఈ స్వతంత్రంలో ఎవడి కాన్స్టిట్యున్సీ టెరిటరీస్ వాడికి తెలియకుండా నిన్నాళ్ళు బట్టి ఎమ్మెల్యేలు అయిపోయారు, ఎంపీలు అయిపోయారంటారా? వాట్ ఈస్ ఐఎమ్ టెలింగ్ ద ట్రూత్. యూఆర్ టెలింగ్ ట్రూత్, బట్ నీడ్ టు బి యాక్సెప్టెడ్ కదా. మీలాగే ఉదాహరణకి జేసీ ఫ్యామిలీ లాగే దెర్ ఆర్ సో మెనీ ఫ్యామిలీస్ ఇన్ ద పొలిటికల్ ఏరా ఇన్ దేర్ కాన్స్టిట్యున్సీస్ దర్ కన్సాక్టివ్లీ విన్నింగ్ దేర్ బ్యాటిల్స్. దే నో ఇట్ బికాస్ దోస్ హూ ఆర్ దేర్ ఫర్ అ లాంగర్ టైమ్ దే నో ఇట్. ఎందుకంటే ఆ కాలంలో మాకు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. దానికి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి వచ్చేదాకా రెవెన్యూ డివిజనే చేయలే, ఆయనకి థాట్ ప్రాసెస్ లేదా? See, that is different. No, you're talking about, అంటే నేను Political rivalry is there. ఇది మా నియోజకవర్గానికి నేను డివిజన్ చేసుకోకూడదాను, Division, రెవెన్యూ డివిజన్ చేసుకోకూడదాను, లేకపోతే నా నియోజకవర్గానికి నేను ఇలా సంరక్షించుకోకూడదు అనుకున్న కాన్సెప్ట్తో పొలిటికల్ లీడర్స్ ఉన్నారా? సే ఫర్ ఇన్స్టెంట్ మీ ప్రాస్పెక్ట్లో ఒక అందరూ అన్నదాన్ని నేను కూడా యాక్సెప్ట్ చేయకుండా ఓ 40% 50% అనుకుందాం, 50-50 ఏదేద్దాం. విల్ అగ్రీ ఫర్ ఇట్? I'll tell you one thing. కాన్స్టిట్యూన్సీ తిరగనోడు ఎమ్మెల్యే అవుతాడు. అది ఏంటంటే ఒక మూవ్మెంట్ అంటున్నారు, లేదంటే ఇవాళ ఒక వేవ్ నడుస్తుందని ఈ ఎక్స్క్యూజెస్ ఉంటాయి, అవి 50%లో తీద్దాం. నేను చెప్తున్నాం కదా, మేము ఎప్పుడు పాలిటీషియన్ బయటికి మీ ఇష్యూ చెప్దాం సార్. రాజశేఖర రెడ్డి గారు యు బీన్ ఐడెంటిఫైడ్ ఎట్లా? ఈజ్ అ పర్సన్ హూ బిలాంగ్స్ టు దట్ కాన్స్టిట్యున్సీ, 24/7 అవైలబుల్ క్యాండిడేట్, అండ్ అక్కడ కమిట్మెంట్తో పనిచేస్తాడు, నీకన్నా మంచోడవడు అని ఐడెంటిఫై చేసింది ఎవడు? అధినాయకుడు. ఎస్, అలా మీరు అన్నట్టు ఫస్ట్ టైమర్లు కూడా అధినాయకుడే కదా టికెట్ ఇచ్చేది. సార్ దోస్ డేస్ వర్ డిఫరెంట్ డేస్ కాదు సార్, నాకు ఇవాళ మీరు అందరూ ప్రజాప్రతినిధులు, 78 సంవత్సరాల స్వాతంత్రంలో రాజ్యాంగం నిర్మించిన కాడి నుంచి ఈ రోజు దాకా మేము ఎన్నుకుంటున్న ప్రజాప్రతినిధులే మీరు. అవును, అంటే అధినాయకులు తప్ప. నేనే ఉన్నా, ఐ వాంట్ టు బికమ్ ఏ చైర్మన్ టుమారో. ఐ డోంట్ లుక్ ఎట్ ద హూ ఈజ్ వాట్, ఈజ్ పవర్ఫుల్, హీ హ్యాస్ అ మనీ ఆర్ నాట్, వాడు ఏమి అనేది ముందు మా ప్రయారిటీ కొన్ని ఉన్నాయి. వీఆర్ నాట్ లుకింగ్ అట్ ద సిచ్యువేషన్ బట్టి మేము పోతున్నాం. బికాస్ అగైన్ ఐ వాంట్ హ్యావ్ దిస్ సీట్, దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. అంటే బేసిక్స్ లేకుండా ఫర్ దేర్ కన్వీనియంట్ సేక్ దే ఆర్ డూయింగ్ యాజ్ పర్ ద విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ ద పార్టీ. Yeah, today it's like that only. Today it's like that. If I want, I can name it, but I don't want to get a controversial. Because we as a public... There are a lot of people who can read in between the lines. that is different. I'll tell you, the fellow who doesn't know anything, he comes and sits somewhere and becomes... And one more thing,
దేర్ ఇస్ కొన్ని కాన్స్టిట్యున్సీలో ఉంటాడు, ఈజ్ నాట్ విత్ ఇన్ దట్ కాన్స్టిట్యున్సీ, కమ్స్ ఫ్రమ్ సమ్వేర్ అండ్ బికమ్ ఎంపీ అండ్ సంథింగ్. నెక్స్ట్ డే హిందూపూర్ ఇన్సిడెంట్ అయింది కదా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, whatever it is, I'm not. Person who has uttered a word, Yeah, and he has faced the consequences. no, I don't. Then దాన్ని ఒప్పుకోను. మరి then మీరు అన్నట్టు a person is not belong to that constituency అన్నారు. నాట్ దట్ మన ఇన్సిడెంట్ అంటే ఆ బ్రేక్ చేసిన దానికి ఏమో అని అనుకుంటున్నాను. నేను బ్రేకింగ్ గురించి చెప్పట్లేదు. ఐమ్ సారీ, ఆ బ్రేకింగ్ గురించి చెప్తాను. నేను బ్రేకింగ్ అంటే మీరు అన్న వర్డ్కి his person is not local at all. Yeah, He's not been considered as a local, but he has been prioritized by the party. party, not especially from Hindupur. What I say, I also contested against N.T. Ramarao from Hindupur. I know that. I am also not from that place, but I was a union president of so many. This thing at least I had some this thing, but N.T. Ramarao is there since 80s and all. So they feel that those people are feeling that they are from that place. ఎన్టీ రామారావు గారు కాబట్టి బాలకృష్ణ గారికి కూడా అదే కన్సిడరేషన్స్ ఇవ్వాలి. Yes, they have that hold from there since 80. Is a see that. సరే, ఇది నాకు ఎందుకో మీది డబుల్ స్టాండ్ అనిపించింది. ఎందుకంటే No, not double standard. I know. I am frank enough to tell anything. I am 73. I don't talk. I'll talk whatever I feel is correct. Not that. అంటే మీరు సో కన్సర్న్డ్ అబౌట్ లోకల్. మీరు అన్నాక మీరు అంటే మనం ఈ వాట్ ద డిబేట్ ఈస్ గోయింగ్ ఆన్. సే ఫర్ ఇన్స్టెంట్ భౌగోళికంగా దాని మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కావాలన్నారు. సే ఫర్ ఇన్స్టెంట్ యువర్ ఫస్ట్ టైమర్, యూ నీడ్ టు బీ హ్యావ్ టోటల్ కమాండ్ ఆన్ ద 15 days ద టాస్క్ తీసుకుని తిరగమన్నారు. అండ్ రీసెంట్ పాస్ట్లో హిందూపూర్ డెవలప్మెంట్ అదే కాన్సెప్ట్కి అట్రిబ్యూట్ అయినప్పుడు యూర్ టాకింగ్ అబౌట్ రామారావు గారు అండ్ బాలకృష్ణ. బోత్ ఆర్, ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. రామారావు గారి లెగసీ అంటే ఇది రాజరిక వ్యవస్థ కాదు కదా. లోకల్ టెరిటరీస్ మీద బాలకృష్ణ గారికి అవగాహన ఉందా అన్న ప్రశ్నకి మీ సమాధానం ఉందని చెప్పాలి. ఎందుకంటే రామారావు గారి దగ్గర నుంచి తిరిగాడు, ఆయన చేతిలో ఓడిపోయాను కాబట్టి నేను చూశాను, బాలకృష్ణ గారు సో మెనీ టైమ్స్ వచ్చారు. ఇలా ఆన్సర్స్ మీకు ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆప్షన్స్ అంటే మళ్ళీ పబ్లిక్ మీద కూడా డిపెండ్స్ ఆన్ ద పబ్లిక్. పబ్లిక్ ఆర్ ద జడ్జెస్. ఐఎమ్ నాట్. యా, ఐల్ టెల్ యూ వన్ థింగ్. ఐ డోంట్ కంపేర్ హిందూపూర్ విత్ సమ్ అదర్ కాన్స్టిట్యున్సీ, బట్ నేను చెప్తున్నా 80s నుంచి దేర్ ఫ్యామిలీ ఇస్ దే, అట్లీస్ట్ దే నో ABCD up to Z. ఇన్ సమ్ కేసెస్ వాట్ ఐఎమ్ టేకింగ్. రామారావు గారు ఫ్యామిలీని దూరం పెట్టే రాజకీయాలు చేశారు కదా. ఫ్యామిలీని దూరం పెట్టే రాజకీయాలు చేశారు ఆయన. అదంతా ఏం లేదు. వాట్ ఐ ఫీల్, నో వన్ థింగ్, నాట్ ఐ కాంట్ టాక్ అబౌట్ ఎన్టీ రామారావు బికాస్ ఈవెన్ ఐ కంటెస్టెడ్. అది ఒక ఫియర్ఫుల్ ఇదనమాట. ఇట్స్ బార్డర్ ఆఫ్ కర్ణాటక. ఐ నో దట్. మనం మామూలుగా వాళ్ళు ఏమంటే అవదప్పగాళ్ళు అంటాం. అవదప్ప అంటే ఇది కొంచెం ఆగండి, ఎందుకంటే మీరు గల్లాదే కళ్ళు అయింది. ఈ మాట కూడా వేరే అర్థం వస్తుంది. డోంట్ వరీ. నేను చెప్పేది దే ఆర్ సాఫ్ట్ అండ్ ఆల్, దే డోంట్ లైక్ దిస్ ఫ్రాక్షన్స్ అండ్ ఆల్ ఇన్ దట్ కేస్ దేర్. అండ్ దే సీ హియర్స్ ద మ్యాన్ హూ హాస్ బాట్ సంథింగ్. ఎన్టీ రామారావు లోకల్గా బెంగళూరు దగ్గర ఉండి వీళ్ళకి ఇండస్ట్రీస్ అవన్నీ లేకపోయినప్పుడు ఒక టెరిటరీ ఇచ్చేసాడు. లేపాక్షి కాదు, అదే లేపాక్షి ఇట్ ఇస్ నాట్ కమ్ అప్ అండి. లోకల్గా బెంగళూరుకు దగ్గర కాబట్టి కొన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి అని వచ్చినప్పుడు. ఎల్ఎన్టీకి అవి ఇవన్నీ వచ్చాయి, కొన్ని చాలా స్పాంజ్ ఐరన్ ప్లాంట్ వచ్చినాయి. సో హీ హాస్ షోన్ సమ్ ఇంప్రూవ్మెంట్ దేర్. అండ్ యాజ్ అ సీఎం ఆల్సో ఇప్పుడు వాటర్ స్కీమే లేదు ఏమే. అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా వాటర్ స్కీమ్ చేశాడు. దాన్ని ఇంప్రూవ్ చేసింది మళ్ళీ వీళ్ళు. అలాగ కొద్దిగా అక్కడ ఎన్టీ రామారావు ఫ్యామిలీకి కొద్దిగా అఫెక్షనేట్ ఉంది బికాజ్ ఆల్రెడీ దే సీన్ సమ్ ఇంప్రూవ్మెంట్. దట్ ఈస్ అదిగా చెప్తున్నా. కొద్దిగా దాన్ని మనం అంతగా చేయకూడదు. అంటే యూ నీడ్ టు గివ్ సమ్ ఎగ్జాంప్షన్స్ ఫర్. No, already see, no, it was Pusha side, Hindupur. Because it was very near to Bangalore, everybody used to go to Bangalore and all. But after N.T. Ramarao came, he has brought something there and he has satisfied the people of Hindupur. అలా చెప్తున్నా. ఊరికేదో నేనయ్యి ఏమి చేయకుండా పోతే అవులే. He has done something for Hindupur. నియోజకవర్గం, ఈ నియోజకవర్గం మీద అంటే మనం పాజిటివ్స్ అన్న విషయంలో మీరు క్లీన్లీనెస్ కాటికి మీరు అసలు ఎవరిని టాలరేట్ చేయరు. అక్కడ ఎవరైనా రోడ్డు మీద కాగితాలు పడేసినా వాళ్ళని ఎండబెట్టి తీసి డస్ట్బిన్లు వేసి దాకా వదలరు. పెనాల్టీ క్లాస్తారు వెరీ క్లియర్. అండ్ మోర్ నాకు తెలిసినంత వరకు మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇస్ క్వైట్ రెగ్యులర్ ఇన్ యువర్ కాన్స్టిట్యున్సీ. యా, ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ న్యూ ఇయర్స్, యు టేక్ ఎనీథింగ్ ఇట్ విల్ బి డన్ దేర్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అంటే నేను
నియోజకవర్గంలో పండగ వాతావరణాన్ని ఎస్ క్రియేట్ చేసే దగ్గర అంటే యూ సెలబ్రేట్ ఆల్ ఫెస్టివల్స్ ఎస్ బట్ న్యూ ఇయర్ లో ఒక సినిమా యాక్టర్ అంటే చిన్న ఎక్స్ట్రా రోల్ కి ఎక్కువ హీరోయిన్ కి తక్కువ No. క్యారెక్టర్ షీ సెడ్ ఎ వర్డ్ అబౌట్ యూ అండ్ ద లెగసీ ఆఫ్ సెలబ్రేటింగ్ ఫెస్టివల్స్ అని దాని మీద ఈవెన్ నేను కూడా చాలా సందర్భాల్లో మాట్లాడాల్సి వచ్చింది. ద ప్రొటెక్షన్ నేను ఈ రోజు దాకా తాడిపత్రి నియోజకవర్గంలో ఒక అన్సర్టన్ అండ్ అన్ఈవెన్ ఈవెంట్స్ గురించి రేరెస్ట్ గా కూడా విన్న ఉదంతా నాకు తెలియదు. బట్ షీ హెస్ గివెన్ ఎ డెలిబరేషన్ బట్ యూ ఆల్సో గివెన్ యువర్ పీస్ ఆఫ్ మైండ్ ఫర్ ఇట్. బట్ బట్ ఐ అపాలజైజ్ ఫర్ వన్ వర్డ్. అంటే ఆడపిల్లల విషయంలో మనం ఎప్పుడైనా సరే మనం కూడా చాలా జాగ్రత్తగానే మాడాలి. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక నియోజకవర్గంలో ఒక ఆల్మోస్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 10-15 సంవత్సరాలు బట్టి జరుగుతుంది దాని మీద వితౌట్ నోయింగ్ ది ఇన్స్ అండ్ అవుట్స్ ఆఫ్ దిస్ థింగ్ ఓ బయాస్ స్టేట్మెంట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? ఆ అమ్మాయికి ఏం తెలియదు, అసలు తెలియదులేండి, నేను ఒప్పుకుంటాను. మళ్ళీ ఎందుకు కదా కాన్షియన్స్ కాదు, హైదరాబాదే మొత్తం తెలిసిండదు టాకింగ్ అబౌట్ తాడిపత్రి. దిస్ పార్టీ వన్ పార్టీ ఇస్ బిహైండర్ అంతేగాని పాపం దాని గురించి పెద్ద ప్రస్తావన అవసరం లేదు. బట్ దిస్ టైమ్ అగైన్ ఐఎమ్ డూయింగ్ ఇన్ ఎ బిగ్ వే. సో ఐ థాట్ ఐ విల్ ఇన్వైట్ హర్. I won't invite her. This is a celebrity, no? As a celebrity, I'll invite her. If you give her that opportunity, she'll come into the limelight. Don't worry. Okay, now talking about constituency. మీకు చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. Yeah. అంటే నేను వెనకటికి చిన్నప్పుడు సామెత విన్నాను, ఏనుగు సచ్చినా బతికినా 10,000. అలా తాడిపత్రిలో గెలిచినా ఓడినా 1.5 లేకపోతే 3 కోట్లు కన్ఫర్మ్. ఎవరి దగ్గర నుంచి చెప్పండి, చెప్పలే. ఎమ్మెల్యే అన్న దృక్పథంలో మాట్లాడుతున్నాను. వాట్ ఎవర్ ఇట్ ఇస్. నేను ఎమ్మెల్యే, మా అన్న ఎమ్మెల్యే, నా కొడుకు ఎమ్మెల్యే, అంతకుముందు వేరే వాళ్ళు కూడా ఎమ్మెల్యే అయినారులే. నో ఐఎమ్ నాట్ ఏబుల్. అంటే 1.5 కోటి ఇస్తారనే. అంటే ఓడిపోతే 1.5 కట్టి గెలిస్తే 3 కట్టారు. అది ఎవరు లేదు, అది చాలా రాంగ్. నేను చిన్న యాడెడ్ ఫ్లేవర్ అంటే రీసెంట్ గా ఒక జనసేన ఎమ్మెల్యే గారు ఓకే ఏలూరైనా మాకు రిజిస్ట్రేషన్ జరిగినా ఏం జరిగినా అన్న అగ్రిగేట్ నాకు ఒక 5 crores గ్యారంటీగా వస్తున్నాయి అన్నట్టు కాన్సెప్ట్ లో మాట్లాడాడు ఆయన. సార్ రెవెన్యూ మాడ్యూల్స్ ఫర్ రెస్పెక్టివ్ ఎమ్మెల్యేస్ అన్నది క్రియేట్ అన్నాయి అన్న దాని మీద మీరు కాదు అవును అన్న కాన్సెప్ట్. No, I'll tell the truth. What is there? Nothing wrong. When we are talking, I want to talk the truth only. Yes. మీరు అందరినీ ఒకటే ఘాటి కట్టేయద్దండి. నేను ప్లీజ్ ఎప్పుడు కట్టను. నేను అన్నది ఏంటంటే ఒక అపవాదం ఉన్నది ఒక ఇంటర్వ్యూ పరంగా అపవాదు అనద్దండి. లెట్ us go into the deep only. Nothing wrong. అపవాదని అని నేను అంటానంటే అభియోగాలు మోపడం సర్వసాధారణం. ఇప్పుడు దానికి ఏంటంటే మీరు యువర్ విత్ ఫ్యామిలీ ఫ్రమ్ డెకేడ్స్ టుగెదర్ తాడిపత్రి. డెఫినెట్లీ మీరు అనేది ఒక ప్రపంచంలో ప్రతిసారి అది ఉంది. నీకేదో ముడతాది అనేది. ఎస్, ఐ టెల్ యూ వన్ థింగ్. మా అన్న 8-9 years ఉన్నాడు. 8 times he was MLA and MP. Why all these factories have come? See, my word is this thing. Because of the factories, my public is eating thrice. That is first saying I say. They are sitting with your family for decades together. 3 decades ఉన్నారు ఆల్మోస్ట్. ఎవరు? తాడిపత్రి ప్రజలు మీతో 3 No, not 3 decades. 52 మంది నుంచి ఉన్నారు మాతో. That's what I'm saying. Yes. అంటే ఇండస్ట్రియలైజేషన్ స్లోలీ ఇండస్ట్రియలైజేషన్ అయింది, ఖాదీ ఉన్నింది, దెన్ నల్లబండలు వచ్చాయి, గ్రెనైట్ వచ్చింది. టు టెల్ దట్ రా మెటీరియల్ మా ఊర్లో లేవు. గ్రెనైట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? శ్రీకాకుళము, చిత్తూరు, ఎక్కడి నుంచో కర్ణాటక నుంచి వస్తుంది. మామూలుగా వేర్ రా మెటీరియల్ ఇదే దట్ హ్యాస్ టు ప్రాస్పర్. బట్ హియర్ ఇట్ ఇస్ నాట్ లైక్ దట్. వీ హ్యావ్ 700 గ్రెనైట్ ఫ్యాక్టరీస్ and 1,600 Blackstone. Blackstone is from Kurnool district. This is the peace and more peaceful place and uddeshamto Divakar Reddy and Nagi Reddy were different. So these legacies toni maki factory lu ivanni vachayi. One steel plant is there, Mr. Jitin Kumar. Ayana techi China adi pettadu. Why he has come there? Not even water is there. But they found that in Rayalaseema, because that is the place Ballariki చాలా దగ్గర ఉన్నింది కాబట్టి జితిన్ అన్న వచ్చి ఆడ ఫ్యాక్టరీ పెట్టాడు. Later on he sold it to China. China people take over. See here, I'll tell you one thing.
వీఆర్ విత్ ద ఇండస్ట్రీస్ అండ్ ఆల్. సరే దివాకర్ టైంలో ఏముందో ఏమో నాకు తెలియదు, కానీ ఐఎమ్ టెలింగ్ ద ట్రూత్. బట్ నా టైంలో నేను ఎప్పుడు ఎవరిని ఇలానేవని కాదు. అంటే దివాకర్ రెడ్డి గారి టైంలో మొత్తం మీరు షాడోగా మీరే మొత్తం నియోజకవర్గం ఉన్నా కానీ కొన్ని విషయాల్లో ఐ నెవర్ బాట్ ఎ బ్యాడ్ నేమ్ టు హిమ్. ఐఎమ్ వెరీ క్లియర్ బికాస్ ఐ హ్యాడ్ మై ఓన్ ఇండస్ట్రీ, బస్ ఇండస్ట్రీ. See, I was the fellow who ran from Hyderabad to Calcutta. ఈ రోజు కూడా ఎవడు రన్ చేయడం లేదు. నాది సిస్టమ్ వేరే. భువనేశ్వర్, ఈవెన్ వేలూరు, ఏమే ప్రతి ఊరు, తిరుచిరాపల్లి, ఎవ్రీవేర్ ఐ టు రన్. నౌ ఎవ్రీబడి హెస్ కమ్, నౌ దే ఆర్ రన్నింగ్ ఇట్. బికాజ్ నాకు ఇండస్ట్రీ అంటే ఒక పిచ్చి అండి. మీకు అందరు సాయంత్రం అయితే మందు కొట్టాలంటారు, నాకు రోజు పొద్దున్న లేసిన కలర్ చూడాలని నేను. సో ఐ హ్యాడ్ ఇనఫ్ మనీ అండ్ ఆల్. But I had a bank account, Sri Bugga Ramlingeshwara Swami Trust. I get money through that. All white money only has to be there. No black money. Even the contractor would do. అప్పుడు ఈ చిన్న చిన్న కాంట్రాక్టర్లు అంతా మేము పెద్ద మా కాన్స్టిట్యున్సీలో మా పెళ్ళోళ్ళకి చేసినంత ఎవరు చేసిన. దట్స్ వై టుడే వీఆర్ లైక్ దిస్. బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ వీఆర్ టుడే లైక్ దిస్. పెద్ద కాంట్రాక్ట్లు ఏమన్నా వేస్తే దే హ్యాడ్ టు గివ్ ఇన్ వైట్ మనీ ఓన్లీ. అని అంటుంది. ఐ డోంట్ నో అబౌట్ దివాకర్ రెడ్డి, బట్ నో దివాకర్ రెడ్డి అంటే ఇట్ వాస్ నాట్ దేర్. అప్పట్లో అసలు ఇవి లేనే లేవు, సిస్టమే లేవు. నో ఐమ్ టెల్లింగ్ వన్ థింగ్. మీరు అన్నదానికి యాజ్ అన్ ఎమ్మెల్యే వాట్ ఎవర్ హీ డస్, నా టెరిటరీ వరకు నేను ఐ ప్రొటెక్టెడ్ హిమ్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు సర్టన్ థింగ్స్ ఇట్ మే బి అన్నది ఒక ఆప్షన్ ఎక్స్ప్లోర్. నో నాట్ దట్. వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ టుడే. సార్, లాస్ట్ 5 years I fought for whom? For my constancy. చాలా మంది నువ్వు తెలుగుదేశం ఆల్వేస్ ఫైట్ ఫర్ యువర్ నో నో ఐ టెల్ యూ, తెలుగుదేశంలో నువ్వు చాలా డబ్బులు పోగొట్టుకున్నావంట. డోంట్ ఐ విల్ నెవర్ బ్లేమ్ మై తెలుగుదేశం. తెలుగుదేశంలో ఉండే ఓటమి చూసి చేసే ఫ్యామిలీ దట్ ఈస్ డిఫరెంట్. దట్ ఈస్ డిఫరెంట్. వీఆర్ సీన్ దట్ ఈస్ డిఫరెంట్. కారణం ఏమై ఉండొచ్చు? కారణం ఏమై ఉండొచ్చు? బికాస్ లోకల్ మీకున్న పట్టు 1930s నుంచి 40s నుంచి అనుకున్న దగ్గర మేము ఒక మండలంలోనే పోయినది అది. అంటే నేను ఒక విషయం చెప్తాను. ఎందుకు పోయారు అన్నది నేను ఎందుకు మాట్లాడతానంటే 151 seats కాంకర్ చేసిన టెన్యూర్లో మీ తాడిపత్రి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి పోగొట్టుకుంది. బట్ 151 seats ఉన్న టైంలో మీరు తాడిపత్రి నుంచి మున్సిపల్ కమిషనర్గా గెలిచారు. దిస్ ఇస్ వాట్ యువర్ ఒరిజినల్ లెగసీ వెసెస్. ఐ విల్ టెల్ యూ దట్ వై దట్ పర్టికులర్ టైమ్ యువర్ లెగసీ హస్ మిస్డ్. Not missed. One mandal is, they're all like communist because Nagireddy garu, Tarimella was very close to that mandal. Yes. Maku added. But still, thing is, their individual madru unnindi. ఆ మండల్లోనే we got 6,300 votes deficit. అంటే నాకు తెలిసి తరిమల నాగిరెడ్డి గారు ఈజ్ అలైన్డ్ విత్ కాంగ్రెస్ అన్నది ఒప్పుకోవాలి. ఎప్పుడు అంటే మీకు ఆ మండలంలో ఓట్లు పడలేనప్పుడు యాజ్ లాంగ్ యాజ్ యువర్ టెన్యూర్ ఇన్. నో దే సీ దట్ కాన్స్టిట్యున్సీ వాజ్ డిఫరెంట్. వాళ్ళు కొద్దిగా డిఫరెంట్గా ఉంటారు మనుషులు. అదే కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ అంటున్నాం. బట్ యువర్ విత్ కాంగ్రెస్ అన్న దగ్గర మీకు సక్సెస్ చూసుకుంటూనే వచ్చారు. ఉండొచ్చేమో నేను చెప్పేది. కానీ ఆ కాన్స్టిట్యున్సీలో ఏ రోజు కూడా ఎవరికి 2,500 కన్నా ఎక్కువ రాలే. 6,300 ఈసారి ఏమైంది సార్ అక్కడ ఎక్కువ వచ్చాయి. కారణం యువర్ ఎఫర్ట్స్ యాజ్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్గా. మున్సిపల్ నాట్ దట్ కాన్స్టిట్యున్సీ ఇస్ వెరీ నియర్ టు గుత్తి. యాక్చువల్లీ మా దాంట్లో పామిడి గుత్తి లేక ఉండాల్సిన. మీరు అక్కడ పని చేసింది అక్కడ రిఫ్లెక్ట్ అయిందనా నా కాన్సెప్ట్ అన్నమాట. కాన్సెప్ట్ అంటే నేను దట్ 5 years ఐ వాజ్ విత్ ద పబ్లిక్. ఐ ఫాట్ లైక్ ఎనీథింగ్. అక్కడ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా ఐ టు గో దేర్, దట్ ద చేంజ్ హెస్ కమ్ దేర్ అని నేను అనుకుంటా. బట్ 6,300 అంటే నాకు ఈ రోజు కూడా అర్థం కావటం లేదు. నేను అంటే ఈ కాంటెక్స్ట్లో యు ఆర్ విత్ ద పీపుల్ ఫర్ 5 years. ఒకే ఒక ఇన్సిడెంట్ నేను ఫేస్ చేసిందంటే పెద్దారెడ్డి మీ ఇంటికి మీ ఆప్షన్స్లో రావడం. సార్ ఐ డోంట్ వాంట్ టు స్పీక్ అబౌట్ పెద్దారెడ్డి. నాట్ దాట్. ఇప్పుడు అది కాకుండా మీకు 5 years మీ మీ నియోజకవర్గంలో మీకు తిరగడానికి ఎక్కడ అబ్స్టకల్స్ లేవు. ఉన్నా కానీ నేను ఓవర్కమ్ చేసిన. అంటే ఐ మీన్ ఈ రోజు మీకు ఆల్మోస్ట్ సుప్రీంకోర్టు హైకోర్టు డైరెక్షన్లు ఇచ్చినా సరే స్టిల్ దట్ జెంటిల్మెన్ కాంట్ ఈవెన్ స్టెప్ ఇన్ టు యువర్ కాన్స్టిట్యున్సీ. నో దట్ ఈస్ రాంగ్. సి అక్కడే మీరందరూ మిస్టేక్ అవుతున్నారు. నేను మిస్టేక్ అవడం కాదు, నేను ఇక్కడ బయట నుంచి నేను హైదరాబాద్ లో కూర్చున్నాను. అదే అయినే మీరు అన్ని ఈయనే కదా అడిగేదే. అదే చెప్తున్నాను సార్, మీరు క్లారిటీ ఇవ్వాల్సింది మీరు. అదే అందుకే చెప్తున్నా. నాకు ఒక హైకోర్టు డైరెక్షన్ లో పెద్దారెడ్డి గారు నియోజకవర్గంలోకి వెళ్ళనివ్వట్లేదు. ఎవరు?
ఎవరన్నా దట్ ఈస్ రాంగ్ వాట్ ఐ సే. ఆపుతుంది పోలీసులే. వై అది కావాలి నాకు ఆన్సర్. వై వై ఇప్పుడు ఐ టెల్ యూ దెన్ నాకు 5 ఏళ్లలో నన్ను ఏమన్నారు చెప్తా దానికి. నన్ను 5 ఏళ్లలో ఏం చేసినారు? నేను పోవాలా చెప్పు టైము 3:30 మధ్యాహ్నం, రైట్, బయటికి వస్తా, అదే పోయేదానికి లేదు, చెప్పు టైము 5:30, చెప్పు టైం అని సో అట్ ద ఎండ్ ఐ వెంట్ దేర్, వెదర్ ద ఫంక్షన్ ఓవరో ఇంకోటో కాదు, ఐ నెవర్ లెఫ్ట్ దట్. నా గురించి నన్ను ఈడ్చుకొని కొట్టిన రోజులు ఉన్నాయి. ఏమి మిమ్మల్ని మీ నియోజకవర్గంలో పోలీసు కావాలా మీకు వీడియోలు పంపిస్తా చూడండి. ఇగ్గి తన్ని అన్నీ చేశారు. బట్ ఐ నెవర్ లెఫ్ట్ ఇట్. నేను ఎక్కడికి పోలేదు, కోర్టుకు పోలేదే. ఒకరోజు మా గుడి పైన కళ్యాణ మండపం కడుతుంటే పోతే పొద్దున్నే నో యూ కాంట్ గో అన్నారు. ఓకే, వెన్ షుడ్ ఐ గో? వెయిట్ టిల్ ఈవినింగ్. ఐ సాట్ దేర్ ఉండే, నైట్ అయింది. దెన్ సెట్ టుమారో యూ కెన్ గో. సో ఐ స్టార్టెడ్ మార్నింగ్. మళ్ళీ అబ్జెక్ట్ చేస్తాను. ఐ వెంట్. నా మున్సిపల్ ట్రాక్టర్ రిపేర్కి పంపించకపోతే 3 days ఐ స్లెప్ట్ ఇన్ మై ఆఫీస్, మున్సిపల్ ఆఫీస్. సెంట్ ఇట్. ఈడు ఏదో పోలీసులు చెప్పుకుంటున్నాడు. ఎన్నిసార్లు స్టాప్ చేస్తారు? అండి ఎమ్మెల్యే గారు పోతున్నారు, ఆయనకు ఒక టైం ఉంటుంది, ఒక ఫిక్సేషన్ ఉంటుంది. ఆఫ్టర్వర్డ్స్ యూ గో, యూ కాంట్ గో అండి. జస్ట్ ఇస్ బ్లేమింగ్ ద పోలీస్. కాదు, మీరు అన్నది మీరు నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి టైం ఫ్రేమ్ ఫిక్స్ అయింది. లెట్ హిమ్ కమ్ ఇన్ సిట్ ఇన్ తాడిపత్రి. టైం ఫ్రేమ్ ఇవ్వండి. రైట్ నౌ ఈస్ దేర్, సిన్స్ లాంగ్ టైమ్ ఈస్ దేర్. We are not obstructing. At least police. I am not saying you. Not police. పోలీసు వదులుతారు, అది వెనక ముందర ఎవరు లేరు. అంత బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాడు ఇన్ ద దాంట్లో. నన్ను ఎందుకు గెలిపించారు 1.5 సంవత్సరం తర్వాతనే? ఐ థింక్ ఇట్స్ లెగసీ. మీరు కాదని మీరు చెప్పాలి. జేసీ లెగసీ. నాట్ లెగసీ. లెగసీ ఎట్లా వచ్చిందంటే the fellow, especially its 2 sons, they behaved like anything. They could not tolerate, so they gave me the chance. వాళ్ళ హరాస్మెంట్ తట్టుకోలేక నాకు ఛాన్స్ ఇచ్చినారు అని నేను ఈరోజు చెప్తున్నా, గట్టిగా చెప్తున్నా. దట్ హరాస్మెంట్ చేసిన దానికి ఈరోజు అతను బయటికి పోలేకున్నాడు. ఇప్పుడు ఇన్ ద సేమ్ సినారియో మీ దగ్గర నుంచి హరాస్మెంట్ వాళ్ళకి లేదా? ఏం చేయాలి? లాగాయా, ఆగలేదా? అవసరం లేదు. ఉండు. What my people are saying, except Kethi Reddy family, anybody can do any work, any function and all. They're doing, no? We have not stopped it. అంటే కేతి రెడ్డి గారు రాకపోతే ఫంక్షన్ చేసుకోవచ్చు. Kethi Reddy is not YSR. He is a distractor of Tadipatri. That's why the people are not liking him. Not the YSR people. All the YSR people going around. అంటే జస్ట్ ఒక దీనికన్నా ముందు టెన్యూర్ దే లైక్ హిమ్ అండ్ దే గివెన్ అన్ ఆపర్చునిటీ కదా మిమ్మల్ని కాదని. నేను చెప్పేది అదే కదా. ఆపర్చునిటీ ఇచ్చినారో ఇంకోటి కాదు. బట్ లాస్ట్ ఇట్. ఐ హావ్ లాస్ట్ ఇట్. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. నేను ఒక విషయం చెప్తాను సార్. ఇవాళ మంచో చెడు ఒక మిమ్మల్ని 73 సంవత్సరాలు బట్టి ఆ నియోజకవర్గంలో చూస్తున్న ప్రజలు ఈసారి ఓడగొట్టారా, మళ్ళీ వాళ్ళకే వేయాలి, ఆయన్ని కాపాడుకోవాలనుకున్నారు. ఈ ఎలక్షన్ మీద నేను అది ఒప్పుకోను. ఆ దుర్మార్గుడు వద్దు నాయన మాకు. నాయన వాళ్ళే మేలు తండ్రి అని వేసినారు. సరే, అంటే వాళ్ళు మా మీద కాదు, ప్రేమ కాదు, వాళ్ళ యొక్క కష్టాలు తీర్చేవాడు ఎవడు లేడు. మళ్ళీ ప్రభాకర్ రెడ్డి అయితేనే తీరుస్తాడని చెప్పేసి కాన్స్టెంట్ గానే ఉన్నాయి. కష్టాలు ఏం లేవు వాళ్ళకి. అప్పుడు పెద్దారెడ్డితో కష్టాలు తీరవు. పెద్దారెడ్డి వచ్చినాకనే వాళ్ళకి అందరికి కష్టాలు వచ్చాయి. అంటే అందుకు కష్టాలు లేవు. ఎవరు హ్యాపీ. ఇప్పుడు మా ఊరు ఎట్లుంటది? ఫ్లష్ గ్రీన్, నో ప్లాస్టిక్ సిన్స్ 2016. ఐ నో దట్. అండ్ మిడ్ డే మీల్ ఇస్ #1. ఐఎమ్ ప్రెసిడెంట్ అవార్డీ. అన్ని దాంట్లో అవార్డీ నేను. యు సీ మై మున్సిపల్ ఆఫీస్ హౌ ఇట్ ఈస్. మున్సిపల్ నో వై ఇట్ హెస్ కమ్ లైక్ దట్. ఇండియాలో #1 అవార్డు వచ్చింది. నాట్ ఓన్లీ దట్, యు నో మై హౌ ద మున్సిపాలిటీ ఇస్ లైక్ హైటెక్ సిటీ. ఇన్ఫోసిస్ మాత్రం ఉంటుంది. బికాస్ వై ఇట్ హెస్ బికమ్ ఇన్ఫోసిస్ అంటే వీఆర్ ఇంట్రెస్టెడ్. అండ్ వాట్ అబౌట్ డ్రైనేజ్? 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్ దేర్. అది పొంగి పొరలేని ఉదంతాలు అండ్ మీరు కలుపుతున్న ఉదంతం అది. ఇప్పుడు నీకు తెలుసా ఈరోజు జరుగుతుంది. అదే చెప్పండి. ఇప్పుడు చండీగఢ్ నుంచి బండ్లు వచ్చాయి, మిషన్లు వచ్చి
వీడికి నేను ఏం చేసినానంటే దాంట్లో 600 డయాలైనా పోవాలంటే వీడు ప్లాట్లలో అందరూ మాట్లాడుకొని ఒక 400 డయా తెచ్చి దాంట్లో కలిపినాడు. యాక్చువల్లీ పోవాల్సింది వాటర్ 450 గ్యాసెస్ ఎయిర్ పోవాల్సింది 600 this. Suddenly joins one more pipe into the 600 dia. ఇక్కడ నేను ఒకటి చెప్తా. సాధారణ Then I went to the High Court. I got a stay. But overnight they have done it. That is the problem today. నేను ఉంటుంది కాంట్రాక్టర్స్ కి తాడిపత్రి స్వర్గధామం అంటారు. L&D has done it. నేను ఎందుకు చెప్తానంటే స్వర్గధామం అంటే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ కాన్స్టెన్సీ జేసీ థింక్స్ ఆల్వేస్ ప్రయారిటైజేషన్ ఆఫ్ వర్క్. సో స్వచ్ఛందంగా ముందు డబ్బులు ఇచ్చి పని చేయిస్తాడు ఆయన. అది మీ ఫ్యామిలీకి ఉన్న బ్యాక్గ్రౌండ్ కాదండి 30% స్టార్ట్ అయిన తర్వాత సార్. బిల్లులు వచ్చినా రాపోయినా ముందు మీరు కాపాడుకొని బిల్లులు వచ్చిన తర్వాత మీరు వివరిస్తారు. అది ఇప్పుడు కూడా ఫ్రమ్ వేర్ ఐఎమ్ గెటింగ్ దట్ మనీ, మీ ట్రస్ట్. దట్ ఈస్ బుగ్గ రామలింగేశ్వర స్వామి. ఇది ఎంత బాగున్నా మీరు 600 డయాక్ కావాల్సిన దగ్గర 450 డయాక్ ఎలా కాంప్రమైజ్ అయ్యారు? 450 నేను కాదు, దిస్ వాజ్ మేడ్ 17 years బ్యాక్. 17 years బట్టి మీరే ఉన్నారు కదా. నేనున్నా కరెక్టే. వెన్ దిస్ జెంటిల్మెన్ కేమ్ he added one more 400 into that 600. So how much it is now? 1000. How can that pipe can take in the middle of 600 ni 400 days is 1000 అయింది. సో ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నియోజకవర్గం ప్రతి దాంట్లో మీ కన్సర్న్ ఉన్న దగ్గర ఇంటర్వ్యూన్ అవుతుంది దగ్గర మీ రియాక్టివ్ మోడ్ నాకు కావాలి. అది ప్రజలకు చెప్పండి. 100% I want. అలాగే మీరు అన్నట్టు పెద్దారెడ్డి టైంలో మీరు అన్నట్టు 400 ఇంజెక్ట్ చేశాడు, 600 ఇంజెక్ట్ చేశాడు. దట్ బ్లేమ్ హీ హాస్ టు టేక్ ఫర్ విచ్ మీ దగ్గర నుంచి ప్రొటెస్ట్ ఎక్కడ? I went to stay court. I brought a stay. But what they have done, they arrested me overnight. They finished the joining there. Sir, I'll tell you one thing. Then they have stay order. How can they finish the work? Sir, that is what IPS and IAS. I'll tell you about them. I'll tell you that. ఇది నేను దీనికి ఇంటర్లింక్ ఎందుకు I'll tell you that. Why? నేను మామూలుగా I'm not giving anybody interviews also. My Prasad said, అంటే you are a old friend and అది చాలా హిస్టరీ ఉందిలే. ఈజ్ నాట్ ఓవర్ నైట్ ఫ్రెండ్ ఆఫ్ మై. ఇది కొట్టుకుంటాము తిట్టుకుంటాము ఇద్దరము, తొందరలో అది బయట అయితే ఈడ కాదు. ఎస్, నేను ఒక్కటే అడిగిన ప్రసాద్, నేను ఇంటర్వ్యూ ఎవరికి ఇవ్వటం లేదు. ఐ డోంట్ వాంట్ యాజ్ అ ఫ్రెండ్. యూ వాంట్ యాక్చువల్లీ సీ మీ. I know that. Yeah, see. You underwent a major surgery. Yeah, major surgery. Then he said, thanks for your valuable time. No, because of you, I'm sitting here. Sir. With pain. I know that. No problem, because I want to tell something to the public. Sir. I want to tell something to the public. Yes. That's why I called you. Thank you, sir. I'm honored. Yeah. See, చెప్పండి సార్, ఎందుకంటే because you're a warrior, you got a stay order. After that, the contractor or municipal commissioner in place of you or whomever you want to, including IAS collector, including superintendent of police, because stay orders, when it is not taken care in a right way, the police department has to come and act and they need to deliver. See, I came to know that they delivered only sorry. Will you accept it? What is sorry? ఇప్పుడు చెప్పినట్టు ఒక IAS officer, he said that sorry for whom? To one IPS and one IAS. In this case, Prabhakar Reddy's case is different. I have suffered. Only JC family has lost. Yes. Because of my transport DTC. Yes. At that time of Anantapur. Yes. This gentleman says, sorry for whom? One IAS and IPS. Nautar Yorunna. In this case, only one man has suffered. His family has suffered. In that case, 6. I want to intervene again. When your Tadipatri people are suffering, you are there for them. But when you are suffering, why your Tadipatri people are not with you? No, sir. Sorry. They are with me because I could fight for 5 years. Even today, I'll say, ఒకవేళ గొప్పని అనుకోని లేదా ఏదైనా ఎట్లని అనుకోని, they are with me now, right now. They'll give their lives to me. ఓకే, ఇప్పుడు అంటే నేను ఐఏఎస్ ఐపీఎస్ దగ్గరికి మీరు ఎందుకు వెళ్తున్నారన్న విషయానికి ప్రజలకు ఇంకా ఫుల్ నెరేటివ్ తెలియాలి. నియోజకవర్గంలో మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే మిమ్మల్ని నిరోధించవచ్చు. మీ ప్రజెన్స్లో అంటే మీ యాబ్సెన్స్లో
ఎవరైనా దాన్ని ఇంకొంచెం ఉధృతగా మీతో పాటు అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అంటే మీ తదనంతరం యూ గివెన్ డిసెంట్ స్టే ఆర్డర్ తెచ్చారు, వాళ్ళు వర్క్ చేసుకోవడానికి మిమ్మల్ని ఎలిమినేట్ చేశారు, పక్క తీశారు. తర్వాత మీలా ముందుకు వచ్చి పనిచేసిన వాడు ఎవరు ఉన్నాడు? నా ప్రతి ఒక్క కార్యకర్త దేర్ విత్ మీ. విత్ యూ, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్ పర్టికులర్ ఇష్యూ యాజ్ ఫర్ as Yeah. pipeline is concerned. Lot of people went. Everybody thrown in the jail and some of them were carried to Anantapur. Yeah, there are files. FIR files are there. FIR కూడా ఉన్నాయి మా దగ్గర. నా మీద 143 కేసెస్ ఉన్నాయి. I know that. My son has 70. My wife has not less than 38. My daughter-in-law has 22. మీ సన్ కి అందుకే టికెట్ ఇచ్చినట్టుకున్నారు లోకేష్ గారు, ఎవరు? మరి తెలుగుదేశం పార్టీ. ఏం అట్లేం లేదా? 20 క్రాస్ అయిపోయారు కదా కేసెస్ ఎప్పుడైనా. నేను అట్లేం లేదు. ఐ డోంట్ థింక్. I don't think there is. You want to be a leader in my party, you need to have No, more no, than no. 20+. See, today also I am telling you. First is my constancy, Yes. then my party. Okay. And one more thing, మాకు ఒక సిస్టమ్ ఉంది. Once we join, see, we came from Congress. This blood is Congress. Because of this thing only we have joined there. But మేము మా సొదా కోసమో ఇంకో దానికోసమో ఒకరిని మోసం చేయం. మీరు చేయరు, కానీ ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్స్ అన్నిట్లో అంటే ఇంతమంది మీద కేసులు పెట్టించుకుని ఈ ఇష్యూ పర్టికులర్గా మీ అకార్డింగ్ టు యువర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కాకుండా సంబడి విమ్స్ అండ్ ఫ్యాన్సీస్తో జస్టిఫై అయినప్పుడు యూ హ్యావ్ ఎ డిసెంట్ టువర్డ్స్ బ్యూరోక్రాట్స్ వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్. ఎండ్ ఆఫ్ ద డే దే సే సారీ, యూఆర్ థరల్లీ అనాయిడ్ విత్ ఇట్. దీని మీద మీరు ఒక డీటెయిల్ నెరేటివ్ కోసమే నేను వెనకవి ముందు 4-3 కలిపి మిమ్మల్ని అడుగుతున్నాను. I'll tell you what is all these papers. Yes. All my నా మీద పెట్టినవి, నా మీద ఉన్న అభియోగాలు అన్ని నేను ఎన్నిసార్లు అంటే ఇట్లా బుక్కులు అదే దిస్ ఇస్ వాట్ ఐ యామ్ సేయింగ్. Yeah. పర్టికులర్ కేస్ Yeah. you have collected all evidential documents. Yes, see, with the record only I talk. Yeah. With the record I talk. Yes. My duty is to give my books to my elders. That is my party elders. Yes. I have given to CM, I have given to Home Minister, I have given to Law Minister, I have given to Transport Minister, everybody. In the transport minister's case, I mean, in that incident, did they say sorry to you? Who? That Gandhi sir and all? No, that was because afterwards Rajశేఖర Reddy was there. Then ఆయన పెద్ద ఆయన వైశాఖ్ మన ఇదన్న రోషయ్య తెలుసు కదా, ఆయన కట్టె ఇరగకూడదు పాము సాగకూడదు అనే ఉద్దేశంతో అప్పుడు రాజశేఖర రెడ్డి నాకు ఫోన్ చేసి ఒక మాట అన్నాడు. ఈ ఫెల్ట్ సాడ్. అరే దీంట్లో పేపర్లో సాక్షిలో ఒక ఫోటో వచ్చింది, జీసస్ సిగరెట్ తాగుతానట్టు. దెన్ అప్పుడు ఏదో వచ్చింది ఒకటి, ఏదో వచ్చింది దాంట్లో కాంట్రవర్షియల్ వచ్చింది. అది వేరే పేపర్లో ఏదో వేశారు. దెన్ బోత్ మా రాజశేఖర రెడ్డి గారు మా అక్క అందరూ అపాలజీ చేశారు ఫర్ దట్ ఫోటో అని అన్నాడు. అప్పుడు నేను చెప్పాను రా అపాలజీ అంటే, నేను తప్పు చేస్తే చెప్తా అన్న అపాలజీ అన్న అంటే టపాన్ పెట్టేసినాడు. దెన్ ఈ సెండ్ మీ రోషయ్య. సరే ఇంకా ఆడపోయి ప్రెస్ క్లబ్లోకి పోయి ఆయన ఒకటే చెప్పాడు. ఆయన ప్రెస్ నేను అనింటే అంటే నేను చెప్పను అన్నాను. నేను అనింటే అంటాడు పొద్దునూకులు ఆయన. నేను అనింటే అంటే అనింటే కదా అన్న చెప్పేదానికి. దాని మీద అంత స్ట్రెస్ చేసి చెప్పాను. నాతో చెప్తాడు, నేను అనింటే మీరు ఎవరన్నా బాధపడింటే క్షమాపణ అన్నాడు. సరే ప్రెస్ క్లబ్లో పోయి కూర్చున్నాక చెప్పాడు, నేను అనలేదు, మీరు ఒకవేళ బై మిస్టేక్లు మీరు దాన్ని ఇది చేసుకోండి, ఎవరిని హర్ట్ అంటే ఐఎమ్ సారీ అని చెప్పి. హర్ట్ చేయకుండా సారీ చెప్పారు. హర్ట్ చేయకుండా ఐ డోంట్ నో హర్ట్ మై రాజశేఖర రెడ్డి. ఇన్ ద సేమ్ సినారియో హర్ట్ చేసిన తర్వాత కూడా సారీ ఎందుకు తీసుకున్నారు మీరు? నేనేం చెప్పలేదు కదా. మీరు కాదు, బ్యూరోక్రాట్స్. వాట్ ఈస్ బ్యూరోక్రాట్స్? లీవ్ దెమ్. I have seen bureaucrats from my young age. I have seen so many IAS, IPS. Sir, IPS and IAS never gave interview to anybody less than a MLA. అంటే వాళ్ళ ఇంటర్వ్యూ ఎప్పుడు ఇస్తారు? రిటైర్ అయిన తర్వాత ఇస్తారు ప్రొఫెషనల్ చెప్పడానికి. రిటైర్ అయిన తర్వాత చీఫ్ సెక్రటరీ వాళ్ళ ఇంటర్వ్యూలు అవన్నీ చూస్తున్నాం సార్, లేటెస్ట్ ఇంక్లూడింగ్. ఇప్పుడు కదా ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఓల్డెన్ డేస్. దే వాజ్ సో గుడ్ స్టబర్న్. మాకు సల్దానా అని ఒక ఐపీఎస్ ఉండేవాడు అప్పుడు. ఏమై అందరు ఉన్నారు. హీ వాజ్ వెరీ ఫ్రీ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. హీ వాజ్ సో ఆనెస్ట్, హీ వాజ్ ఆనర్డ్.
ఆయనే మా ఊర్లో స్టేడియం కట్టింది, సల్దానా స్టేడియం, దెన్ ఇట్ బికేమ్ నీలం సంజీవ్ రెడ్డి స్టేడియం. అంతెందుకు లేటెస్ట్గా అనురాధ ఉన్నిందండి మాకు. డీసీపీ అందరూ అనురాధ ఎలా ఉన్నది, రమాకాంత్ రెడ్డి ఉన్నాడు. అసలు వాళ్ళు కలవాలంటేనే చీఫ్ సెక్రటరీ దాకా వెళ్ళారు. ఆయన రమాకాంత్ రెడ్డి మళ్ళీ ఇంటికి వచ్చాడు. దాని తర్వాత అనురాధ మన పవర్ దీనికి ఉండే వి ఆనర్ దెమ్. మమ్మల్ని తిట్టేది అప్పుడు ట్రాన్స్పోర్ట్కి ఒక మెంబర్షిప్ ఉండేదండి, టైమింగ్ కాన్ఫరెన్స్కి దానికి దీనికి పోయి కూర్చుంటే నన్ను ఏంటంటే అనేది యూ నాట్ ఈ ఫెలో సిట్ అనేది. అలాంటి వాళ్ళు మీరు ఇప్పుడు ఎందుకు టాలరెన్స్ పోయింది? ఆ సిన్సియారిటీకి ఇప్పుడు కనబడక దేర్ నో సిన్సియారిటీ, వెరీ సిన్సియారిటీ. అదేదో ఎవరో చెప్తాడు జపనీస్ బుక్ లో లేజీ అనే పదం లేదంటే అట్లా ఇండియన్ డిక్షనరీలో నో సిన్సియారిటీ, దేర్ ఇస్ నో సిన్సియారిటీ, సెల్ఫ్ హెల్ప్. వాట్ అబౌట్ అకౌంటబిలిటీ? ఎవడు కేర్ చేస్తాడు అకౌంటబిలిటీకి? సిన్సియారిటీ లేనందుకు అకౌంటబిలిటీ లేదు. వేరే క్వశ్చన్ అకౌంటబిలిటీ అన్నా. And there are no fellow daring fellow to ask. If somebody asks, you say you are a rowdy. He doesn't care anybody. He throws papers on the collector. Why I have thrown? Nobody asked me. Even you didn't ask me. I'm sorry. Why you didn't ask me? No. I know that because నేను అదే అడుగుతున్నాను. When Anuradha madam itself and Ramakant Reddy sir itself, they've been honored you and you've been tolerated them because even they honor kaado, they used to say, hey, you're doing wrong thing. Yes, that was the courage they had. Ippudu adi vice versa ayinda? No, say they are doing wrong. No, we are controlling them. You are controlling them or they are controlling? No, they has control, we are controlling them. Enduku nenu arusta? Pedareddy is not able to come there. That's why Pedareddy is not able to come there. That fellow is different. No. No, please. Controlling. I control my SP and collectors. Nowadays, everybody is controlling. Because why? Why I named Anuradha? Why I named Ramakant Reddy? Why I named Saldana? They are No, it was said we used to get up. Because they were so honest, so powerful, where I can't talk. Today I can talk to anybody. What do you say? I'm a rowdy. No problem. They didn't say. You're a naughty boy, that's what they said. Naughty boy కాదు, ఎక్కువ మాట్లాడితే బయటకు వెళ్తారా, ఏంద్రా అతి చేస్తాను అన్నారు లోపల. ఇప్పుడు వాళ్ళు కూడా అదే చేస్తారంటేనే మీరు రౌడీ అని బ్లేమ్ తీసుకుంటున్నారు. వాళ్ళకి ఆ ధైర్యం ఉంటే రమ్మను, వీళ్ళకి ధైర్యం ఉందా? నేను అన్ని ఇస్తా. అలాగే మీరు అన్ని ఇస్తున్నారు, వాళ్ళకి ధైర్యం లేదని చెప్తున్నారు. బట్ యువర్ టాలరెన్స్ టువర్డ్స్ బ్యూరోక్రాట్స్, వై ఇట్ ఇస్ జీరో? When they are not that powerful, why should I worry about this? It's a common man to me. అంటే పవర్ఫుల్ కానప్పుడు మీకు కన్వీనియంట్ గానే ఉంటుంది కదా. That is wrong. You can mellow down. ఇప్పుడు అదే అంటాను కదా, మీరు 5 ఏళ్ళు చూసినారు మళ్ళీ 5 ఏళ్ళు చూస్తామంటారే. That word should not. 5 ఏళ్ళు చూస్తారు కదా. That word should not come from us. వాళ్ళు మన 30 ఏళ్ళు చూడడానికి వచ్చారు కదా, more than 30 years చూడడానికి. That's a different ఆయన ఐడియా, ఆయనకు ఉన్నిందిలే. No, I'm talking about bureaucrats. They are come with a specification of not less than 30-35 years service కోసం వస్తారు కదా. You may be 5 years tenure, but 30-35 years ఉన్నోళ్ళు no use. Why no use? Because they they are. Sir, I'll tell you one thing. కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీజేపీ పార్టీ కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ బ్యూరోక్రాట్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎవరి దగ్గర లేవు కదా. అయ్యో సార్, I think we both knows pretty well that they've been trained in Dehradun. But why they're taking those blames? You know, the Dehradun gentleman, the man who is there, he came to Tadipatri to see Shiva temple. Then my collector called me. Prabhakar, can I get him? He said, ikkade mana Andhra vade. మా అన్న మినిస్టర్ ఉన్నప్పుడు కూడా he was some chief secretary అని చెప్పాడు. Then he came to my office and said, మధ్యలోనే ఆగిపోయి, you're taking me to a corporate office? No sir. After coming down, what he said to me, I have that in the, నాకు ఒక బుక్ ఉంటుంది మా ఆఫీస్లో, ఎవరు వచ్చిన కామెంట్ చేస్తే, ప్రభాకర్ నీకు ఐఏఎస్ ఆఫీసర్ ఎవరితో పని ఉన్నా ప్లీజ్ కాల్ మీ అన్నాడు. నాకు పని పడింది, కాల్ చేసి ఎత్తారు ఫోన్ నెంబర్. మీ పని పడిందా, నియోజకవర్గం పని పడిందా? నా పని నాకే లేదు, నియోజకమో గుడి గురించి పెడితే పాపం ఐ కాల్డ్ మై కలెక్టర్, దెన్ హీ కాల్డ్ హిమ్, హీ హస్ డన్ దట్ వర్క్.
అంటే నేను ఐఎమ్ సో కన్సర్న్ అబౌట్ యువర్ కాన్స్టెన్సీ అండ్ బ్యూరోక్రాట్స్తో మీరు బిహేవియర్ వీటన్నిటి మీద మీ మీద తీవ్రమైన అపవాదులు వస్తున్నాయి. అంటే మేము ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికి రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు 25 జిల్లాల్లో ప్రభాకర్ రెడ్డి గారు అంటే మీరు అన్నట్టు రౌడీ నెరేటివ్ అని ప్రొజెక్ట్ చేస్తున్న దగ్గర యాజ్ అ వారియర్ వన్ యువర్ గ్రౌండ్లో కొంచెం కొట్లాడుతున్న దగ్గర ది కాజ్ ఈజ్ వెరీ క్లియర్ అన్నది ప్రజలకు నెరేటివ్ అవ్వట్లేదు. యాజ్ ఇఫ్ మీరు నాకు కలెక్టర్గా మీరు కాగితాలు ఇసిరారు. యా, షీఈ్ ఎ నైస్ లేడీ, బిహేవియర్ కానీ ఇంకోటి కానీ షీఈ్ నైస్. ఐ హావ్ గివెన్ లాట్ ఆఫ్ కంప్లైంట్ రిగార్డింగ్ వన్ సదర్లీ. నేను మిమ్మల్ని ఎందుకు ఇంత స్పెసిఫిక్గా అడుగుతున్నానంటే యూ నీడ్ టు బి వెరీ క్లియర్. ఎందుకంటే సేయింగ్ సారీ అన్నది బ్యూరోక్రాట్స్కి వాళ్ళు సారీ చెప్పుకుంటున్నారు. మన ఈ ప్రవీణ్ ప్రకాష్ కేసు చూస్తే ఐ వాస్ రియలీ సర్ప్రైజ్. ఎవరు ఏబి వెంకటేశ్వర, ఎవరు కిషోర్, ఫెలో కొలీగ్స్. ఇప్పుడు మన చిన్నప్పుడు చూడండి మెండర్ లాక్కున్నాం, రబ్బర్ లాక్కున్నాం మన దగ్గర. ఓ పక్క నాకు రోసయ్య గారు పార్ట్ 2 ఏమో అనిపించింది. గవర్నమెంట్ ఏం పని చేయలేదు, తప్పు చేయలేదు అంటాడు, వీళ్ళకి మాత్రం నేను సారీ చెప్తున్నాను అంటాడు. వాట్ వై ఇట్ ఈస్ రిలేటెడ్? ఇప్పుడు మీరు కాగితాలు ఇచ్చిన దాన్ని దీన్ని రెండు కంపేర్ చేయండి. ఇట్ ఈస్ ద కేస్ దే నీడ్ టు టెల్ సారీ టు ద 6 crores పీపుల్. దట్ ఈస్ వాట్ కేసులో మీరైతే ఇండివిజువల్ గా కలెక్టర్ గారికి సారీ చెప్తే సరిపోతుంది. ఇఫ్ యు ఆర్ రాంగ్, ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. వై ఆర్ త్రూ పేపర్స్ ఆన్ ద కలెక్టర్? I am educated. I have seen the world. I have been with them. One of my daughter-in-law's brother is nothing. Pedanana is nothing. Is an IAS officer, IPS. Okay. Then I did lot of my friends have now they are in IAS and IPS, all retired. Throughout your life, lived with the collectors. Yeah. That is because of my father. And so Pedana Neelam Sanjeev Reddy garu. So, yeah. నేను అందరు ఏమంటే హౌ యూ కెన్ త్రో పేపర్స్ ఆన్ ద కలెక్టర్. ఎస్, ఐ షుడ్ నాట్ డూ. ఫర్ 1.5 years, every Monday I went with the papers. All the paper, all the records are here. I'll show you. All the records and all the papers are here. Today also you can check it. See, she has a right to give only few ఇవి ఇయ్యచ్చు. ల్యాండ్ లో కూడా షీ కాన్ డొనేట్ హౌ మచ్ షీ వాంట్స్ ఇన్ ఎ మండల్ ఆర్ ఇన్ ఎ తాలూకా. ఐ ప్రొటెస్టెడ్ ఇట్ బికాస్ ఇట్ వాజ్ గివెన్ టు ఎ బ్రిటిష్ మ్యాన్ హూ ఇస్ నో మోర్. సో అప్పుడుండే గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు యూ వాంట్ టు నాక్ అవే దట్ హోల్ ల్యాండ్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ల్యాండ్ అండ్ వెరీ నియర్ టు తాడిపత్రి. ఇట్స్ ఇన్ crores. I protested her. For 1.5 years, I was behind with her. ఇది లాస్ట్ ల్యాండ్ డాక్యుమెంట్స్ కదా? No, with records. No, I don't talk with the records. Then suddenly she got a call or something from higher, from there somewhere higher. This say, without knowing, she has recommended and sent it. I fought with her till the file was with her. Okay. When it has gone, there was no other go for me. I asked her. She said, I can't do anything. I can't do anything. I got a call from higher officers. Who are they? They are the sitting who are sitting in Amaravati. Okay. At that time. You were in Telugudesam that time? Yeah, I was defeated. Defeated Telugudesam. Defeated Telugudesam, again became a municipal chairman with the grace of God and my public. What to do? It seems like Jagannath Reddy slogan. పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. నన్ను ముందు ప్రజలు మళ్ళీ దేవుడు. In this case it's reverse. So, no, I want to ask you. 1.5 years, the file was here only pending. So who is answerable? Bureaucrat. My collector. When it has gone there, I went and asked her, Amma, with so many records, how you have sent it? Then she said, my higher officers have called for the file. Have you recommended it? If you don't recommend, there's no power. No power, you can't do it. But she has signed in a green ink. If she had signed in a red ink, it will come back. So she signed in a green ink and sent it. That is the bureaucrat.
Now she must say sorry. That gentleman who said sorry to those both IPS and IAS, it's enough. ద సేమ్ వే మీరు Here. ఏదైతే ఈ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన మీ లోకల్ కలెక్టర్కి అమరావతి బ్యూరోక్రాట్ సెట్ సేమ్ సారీ ఆర్ థ్యాంక్స్. Not to her. If really they want to say sorry, they should sorry. They should say sorry to the మా కాన్స్టిట్యూన్స్ మా డిస్ట్రిక్ట్ లో ఉండే అంటే 6,000 కోట్ల ఆంధ్రప్రదేశ్ లో ఉండే 6,000 కోట్లకు సారీ చెప్పాలా. సజ్జల నిందిన విలేజ్ కదా, ఎస్, సద్దలు తిన్న విలేజ్. సజ్జల తిన్న విలేజ్ ఎస్ఆర్ నెంబర్ 775 ఫైల్ కి సంబంధించిన విషయంలో అమరావతి బ్యూరోక్రాట్స్ లోకల్ కలెక్టర్ సారీ చెప్తే మళ్ళీ ఆయన మాకు చెప్తాదే, మీకు ఇండివిజువల్ గా జేసీ గారికి సారీ చెప్తే నాకు చెప్తే ఏమొస్తుంది. ఈ this belongs to the AP revenue. That means all who are 6 crores are there, no? They are affected by this. Yes. So in that case, what the gentleman says? 4 గోడల మధ్యలో ఒక కెమెరా పెట్టుకొని సారీ చెప్పాడు. 4 చెప్పినాడు, ఫోన్లో చెప్పినాడు, మనకు తెలియదు. One is IPS. IPS is not a SP. He has crossed everything. There is in the top position. The other Kishore also, the other IAS officer also is there. ఎందుకు చెప్పినావు ఇప్పుడు సారీ నువ్వు? అంటే ఈయనదేదో ఉన్నట్టుంది, ఈయనదేమన్నా బయటకు వస్తాదేమో, వాళ్ళ చేతిలో ఏమైనా ఉందేమో పర్సనల్ అజెండా. Who are you to say sorry to him and him? We are going to apologize to 6 crore people of Andhra Pradesh. Now they started saying this also. I am only employee. They are the chairmen. You are wrong. ఎవరంతా వాడు తప్పించుకునే దానికి చేస్తున్నారు. How? Whatever, I am a municipal chairman with 36 councillors. ఇప్పుడు ఈ సజ్జలానందది మీ 18 months గవర్నమెంట్ టెన్యూర్లో, మేబీ లాస్ట్ అమరావతి టెన్యూర్లో మీకు యూ మైట్ హ్యావ్ క్రియేటెడ్ సమ్ హడల్స్, దే మైట్ హ్యావ్ క్రియేటెడ్ సమ్ హడల్స్. ఇప్పుడు ఈ హడల్స్ క్రాస్ అయిపోయి No, I'm not there. There is one more court. Okay. Court of law is there. I put there. It was stopped. అన్నది మరి మొన్న మీరు ఆ పైప్ లైన్ విషయంలో కూడా కోర్ట్ ఆఫ్ లా ఉంటే అప్పుడు కాదు, ఇప్పుడు నా గవర్నమెంట్ అంటే ఐఎమ్ ఇన్ రూలింగ్. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ కోర్టులు పెట్టాయి, కోర్టు వినేది కాదు. ద ట్రూత్ వాజ్ దేర్. సో ఇట్ టుక్ లాంగ్ టైమ్, ఇప్పుడు 12 ఏళ్ళని ఎవరిని పిలిచడంలే, మమ్మల్ని ఏమో సంవత్సరం మీద అప్పుడు పిలుస్తున్నారు. సో లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇస్ దిస్ సార్. ద నెక్స్ట్ స్టెప్ వాస్ టు మీ టు గో టు ద కోర్ట్. దే గేవ్ ఎ స్టే. ఇది ఇంకా మీరు కోర్టుకి వెళ్ళారా వెళ్ళదు ఈ పర్టికులర్? నో, పోయినా అప్పుడు ఆ గవర్నమెంట్ లోనే గాట్ స్టే. ఓకే. ఇప్పుడు స్టే వెకేట్ చేసి దీని మీద మీరు సత్వర న్యాయం కోసం గవర్నమెంట్ మీద కాబట్టి వై కాంట్ యు ట్రై? నో, ఆల్రెడీ స్టే అయిపోయింది బికాస్ దిస్ ప్రూవన్ దేర్ ఆల్సో కోర్ట్ ఆల్సో. ఆఫ్టర్వర్స్ ఐ గాట్ స్టే, దెన్ ఐ గాట్ ద order and it was now with the government only. It's a revenue land today. Revenue land. It's crores. You protected that. Yes. Okay. So అదే కాదు, ఇంకో కలెక్టర్ ఇది చిన్న పొలం అని ఒక విలేజ్, చిన్న పడమల ఎస్ఆర్ నెంబర్ 371B. ఇది కూడా మీరు కంటిన్యూస్ what you call correspondence to the respective collectors and all? Everybody. So yes. And ఇది కూడా స్టే ఆర్డర్ అన్న? స్టే కాదు, ఇంకా నేను పూర్తి పోయే ముందర అమ్మ వద్దని పెట్టిపోయింది. డిసెంట్ కూడా తెలియదు. డిసెంట్ రాసింది. ఎందుకంటే షీ నోస్ ఆఫ్టర్ దట్ దిస్ థింగ్ ఐ వెంట్ కోర్ట్ అండ్ బాట్, షీ వాజ్ అఫ్రైడ్. అక్కడ కూడా గలాట్ అయింది. మీరేమంటారు? వీడికి బుద్ధి లేదు, రౌడీ నాకు కూడా చదువులే సందేలే, రౌడీ మీరేం చదువుకున్నారు సార్ చెప్పండి ప్రజలకు. ఎందుకులేండి అంటే చదువురాడు ఇంగ్లీష్ అంటే అసలు మాట్లాడలేరు కదా. దట్ ఈస్ డిఫరెంట్. బై కుక్ ఆల్ దే స్పీక్ ఇంగ్లీష్. దే హ్యావ్ పాప్ సాంగ్ థింగ్స్ ఆర్ వెరీ గుడ్. ఐ డిడ్ మై BA in 2005 లో. 2004 I finished. I lost 2 years because of Telangana. Then ఏదో వచ్చిన
ఒకసారి ఐ వాంట్ టు రైట్ ఎ థీసిస్ ఆన్ హౌ ఏ మున్సిపాలిటీ అండ్ పంచాయత్ రాజ్ వితౌట్ ద అసిస్టెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ హౌ వీ కెన్ సర్వైవ్ అని ఒక బుక్ రాయాలని చెప్పి ఐ స్టార్టెడ్. సో I did my 18 and 19, I did my PG. I did my PG. So I started writing. Meanwhile, so many things happened. I have not finished it. See, without the assistance of the government, you can do miracles. Only thing is, నీకు కెపాసిటీ చేయాలని ఉందే తపన ఉంటే యూ కెన్ డూ ఇట్. అదర్వైజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. నువ్వు మన తపన వేరే ఉంటే ఎక్కడుంది, ఏమి ఏడ కబ్జా చేయాలా, ఏడ ఏం చేయాలంటే హౌ కెన్ యూ రైట్ ఆల్ దిస్? ఇట్స్ నాట్ పాసిబుల్. యునో ఇప్పుడు మీ ఫ్యామిలీ లెగసీలో జేసీ గారు, మీ నాన్నగారు, తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, తర్వాత జేసీ దివాకర్ రెడ్డి గారు, తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయం. ఇప్పుడు మీ అబ్బాయి అశ్మిత్ రెడ్డి, ఎస్, తర్వాత మీ ఫ్యామిలీలో దీపక్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఒకసారి ఎమ్మెల్సీ కూడా అయ్యారు, ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్. హౌ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ వాట్ ఈస్ యువర్ పొలిటికల్ టర్న్అవుట్స్ ఫ్యూచర్ ప్రాస్పెక్టివ్? నువ్వు డైరెక్ట్గా అడగలే, ఏమో నీకు ధైర్యం లేక అడగలేదే, నన్నే పలకరేళ్ళని అడగలేదు, నాకు తెలియదు. నాకేం ధైర్యం లేదు. మరి చెప్పు, అడుగు, నువ్వు అడుగు. ఇక్కడ వచ్చా పవన్ రెడ్డి. అందుకే ఇంకా నో పవన్ రెడ్డి. ఎస్, నాకు ముఖ్యం నా కొడుకైనా కానీ ఈజ్ అ డిఫరెంట్ ఫెలో. పవన్, ఎస్, ఈజ్ మోస్ట్ అఫెక్షనేట్. అండ్ వన్ థింగ్, గాడ్స్ గిఫ్ట్ వాడికి ఏమంటే వాడికి తెలియనోడు లేడు. నాకు తెలియదు అది ఎట్లా పాసిబుల్ తెలియదు. జీన్స్ కాకుండా కొత్త జీన్స్ రావు కదా. No. జేసీ గారి ఫ్యామిలీలో దివాకర్ రెడ్డి గారికి సర్వం తానే నడిపించిన ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు మీ నాన్నగారు లెగసీ మీకు వచ్చినప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు మీకన్నా దివాకర్ రెడ్డి గారిని కంపేర్ చేస్తే ఈజ్ నాట్ ఏ పబ్లిక్ మ్యాన్ అంటారు చాలా వరకు. బట్ యువర్ పబ్లిక్ ఫిగర్ కదా. వై ఆయన అబ్బాయికి మీ పోలికలు రావచ్చు కదా. వై ఈజ్ నాట్ ఎ పబ్లిక్ మ్యాన్ అంటే అట్ దట్ టైమ్ సిస్టమ్స్ వర్ డిఫరెంట్. ఓన్లీ ఫ్యూ పీపుల్ హ్యాడ్ ఏ పని పడేది. నౌ ఎవ్రీబడి who wants 100 rupees also, he wants to do something. He has to be connected to the MLAs and all. Today, Ashmit can't skip anybody. No excuse for him. Huh? No excuse for him. No. See, మా ఇంట్లో దగ్గర దగ్గర ఒక 400 చైర్లు ఉంటాయి, ఒకసారి ఒక 100 ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఐ ఎక్స్పీరియన్స్, రారా నాన్న కూర్చో, ఎలా ఉన్నావు, వెదర్ హ్యాజ్ ఎల్బీనా లేదా బాటానా లేదా లేవా అని చూస్తే దెన్ యువర్ గాన్. ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అని నువ్వు ఈ రోజు ఆలోచిస్తే పబ్లిక్ దేర్ విత్ యూ. దట్ ఈస్ మై అడ్వైస్. మీ నియోజకవర్గంలో మీకు రోజుకి ఎన్ని విస్తరణలు వేస్తాయి? భోజనం ఎంతమంది పెడతారు మీరు? అదేమి ఇది లిమిట్ లేదండి, వచ్చిన వాళ్ళకి. అది మై మమ్మ స్టార్టర్స్. అప్పుడు హోటల్స్ లేవు, మెస్సులు ఉండేటివి. ఆ మెస్సుల్లో టికెట్లు తీసుకోవాలి. పాప ఊరు నుంచి వస్తే 10:30కు వచ్చి 11:30 లోపల వచ్చేవాడిని అందరినీ మా అమ్మ కాళ్ళు కడుక్కోపోనేది. అన్నం తినమని కాదు, కాళ్ళు కడుక్కోపోరా అంటే కాళ్ళు కడుక్కోమంటే అన్నం పెడుతుందని అర్థం. నువ్వు కాళ్ళు కడుక్కోపోనేది. ఇప్పుడు మనం కూడా బయట బిందెలు చెంబులు పెట్టేవాళ్ళు, కడుక్కొని లోపల రాదు. ఈ బుద్ధుగా బంగారం వస్తే షూ వేస్తే సాక్స్ వేసుకొని బర్రని వస్తుంది. ఇంకా నేను తుడుచుకోవాలి దాన్ని, షూ బయట అయిపోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో సిస్టమ్స్ వర్ డిఫరెంట్ ప్రసాద్ అన్న. దట్ టైమ్ ఇట్స్ వర్ డిఫరెంట్, బట్ టుడే ఇస్ డిఫరెంట్. నౌ నో బడీ ఈస్ కమింగ్. ప్రతి ఒక్కడు 100 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఈ వాంట్స్ రెస్పెక్ట్ ఫ్రమ్ యూ. అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు, మా అన్నయ్య నాకు కొంచెం చిన్న తేడా చేసాడు అన్న దాన్ని ఇప్పుడు పవన్తో ముడిపెట్టి మాట్లాడితే. No, I am not. Really, whether you believe it or not, I am. కలెక్టివ్ ఫ్యామిలీ మీది. మీది ఒక మాట మీద 6 మంది మేము అక్కలు తన్నులు తమ్ముళ్ళు అందరూ 6 మంది. My sister was very weak and she was in the hospital. Everybody was thinking, because city లో పెంచలేరు మీరు, though you have money and all. Then అంతా ఆలోచిస్తుంటే దెన్ మై వైఫ్ వై యూర్ అంతా ఎందుకు ఆలోచిస్తున్నారు, యూఆర్ దేర్ అని. షీ వాజ్ విత్ మీ ఫర్ 7 years.
she can't talk, she can't get up, she can't do anything. Yeah, I have done everything. Because though I had money, I had served, sometimes night time problem వచ్చేది. So myself, my wife used to do, even today also, every Sunday మేము అందరం ఒక సాట కలిసి అన్నం తినాలి. ఇంకా ఏదో దేవుడు ఇచ్చిన వరం మా ఫ్యామిలీకి. వెనక మీకు స్ట్రెంత్ కూడా అదేనండి. ఏమే somebody was saying, Pawan will go, where will go? He'll take me, he'll take my son. Because the engine is Divakar Reddy, is still there. మేము ఊరికి ఆయన పోతుంటే బోగిలు తగిలిస్తాం అంతే. ఇప్పుడు మీకు బాల్ బోగిలు తగిలించాలి, లేకపోతే మీరు పవన్ వెనకాల మీరు బోగిలు తగిలించుకోవాలా? నో దివాకర్ రెడ్డి స్టిల్ దేర్, ఈజ్ ద బాస్. ఇదే చెప్తా వైఎస్ఆర్ టైంలో కూడా. ఈ మధ్య ఆయన బయటకు కనిపించట్లేదు. హౌ ఈజ్ ఇట్? నో ఇట్స్ ఆల్ రైట్ నౌ. టుడే ఇస్ తాడిపత్రి, ఇస్ తాడిపత్రి. విజయసాయి రెడ్డి వచ్చాడు ఇంటికి. వచ్చి నేను క్లబ్లో ఉన్నా, అప్పుడు తమ్ములోనూ ఏమంటే పిల్లలు పిలుచుకొని పోయినా. దెన్ మై బ్రదర్ కాల్డ్ మీ, రా అన్న. ఏంటి అన్న? వస్తున్నాడు అంటే నువ్వు ఏం చెప్పాలో చెప్పు, నేను దాంతో ఉన్నాను కదా అన్న. నోరు మూసుకొని రా. ఐ వెంట్ దేర్, బట్ ఐ హ్యాడ్ సమ్ ఇంట్రెస్ట్, బట్ ఐ కుడ్ నాట్ టెల్ హిమ్. వచ్చినాడు, అంతా అయిపోయినాక విజయసాయి రెడ్డి ఏదో ఒక మాట అన్నాడు. దెన్ మై బ్రదర్ గాట్ వైల్డ్, షౌటెడ్ అని. ఇంకా జాయినింగ్ లేదు, బాయినింగ్ లేదు, ఆ మాటతోనే గబ్బు కొట్టా. ఇప్పుడు విజయసాయి రెడ్డి లేడు కదా, మీకు ఏమైనా బ్యారికేడ్స్ ఫ్రీ అయ్యాయి? ఏమో విజయసాయి రెడ్డి వాజ్ నాట్ ఎ బ్యారికేడ్. నో, ఆయన ఆ ఎలక్షన్కు దాని గురించి ఏదో మాట్లాడినాడు. ఆయన మంచి బాగుంటాడు. మై బ్రదర్ గాట్ అఫెండెడ్. నమస్కారం లే అన్నాడు అంతే. కొద్దిగా నా మనసులో ఏదో ఉన్నది. సో ఐ వాజ్ సక్సెస్ఫుల్ వితౌట్ అటరింగ్ ఏ వర్డ్. అంతే. లేదురా పొదావరంటే ఎక్కింది. అదైతే కరెక్ట్. ఈరోజు కూడా అంతే. నేను చాలా అడిగా మా వాడిని. నేను ఆపరేషన్ రోజు కూడా గట్టిగా ఏడ్చామని పట్టుకొని. మీరు పవన్ దగ్గర అంటే నౌ ఈజ్ ఎ బిగ్ ఫిగర్ ఫర్ యూ. గుడ్ సార్, మీకు ఒక మాట చెప్తా. ద స్ట్రెంగ్త్ అండ్ కమిట్మెంట్ జేసీ. నాకు మీ ఇంటి పేరు తెలియదు కానీ జూటూరు చిన్నారెడ్డి, దెర్ ఇస్ ఎ హిస్టరీ ఫర్ ఇట్. ఆ హిస్టరీ మీకు ఏంటంటే సార్ శ్రీరామ్ రక్ష లాగే ఉంది, మీరు గమనించుకోండి. నో వీఆర్ నాట్ ఫ్రమ్ హియర్, వీఆర్ ఫ్రమ్ మన సమస్యమాడలో. ఇది we have this thing, గూగుల్లో పోతే యూ గెట్ ఆల్ ది హిస్టరీ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. అంటే ఇక్కడ మీరు ఆల్మోస్ట్ తెలంగాణ ఏంటి, వీఆర్ రాజాస్ ఆఫ్ దట్ ప్లేస్. we have history. గూగుల్లో కూడా యువరాజులు ఎప్పుడో రాజులు గూగుల్ లేకపోతే యూ గెట్ ఇట్. ద లాస్ట్ లో ఏమొస్తుందంటే దేవర్ డివైడెడ్ హౌ వై దే లెఫ్ట్ ద. మరి మా ఫాదర్ పేరే, మా తాతల పేరు కూడా నాగిరెడ్డి అని ఉంది. అంతా ఉంది, హిస్టరీ ఉంది. దెన్ దే లెఫ్ట్ దట్ ప్లేస్, దే వెంట్ జూటూరు. చిన్నారెడ్డి వెంట్ దేర్, ఇస్ సెటిల్డ్ దేర్. దట్స్ వై దట్ నేమ్ కేమ్. ఇప్పుడు మీరు సే ఫర్ ఇన్స్టెంట్ నెక్స్ట్ ఏరాలో అశ్మిత్ అండ్ పవన్ వీళ్ళిద్దరిని ఎట్లా పొలిటికల్ ఏరాలో అకామిడేట్ చేయగలుగుతారు? పొలిటికల్గా ఏముంది దాంట్లో, బికాస్ దట్ ఫెలో ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ బికమ్ ఎమ్మెల్యే. పవన్ ఈ సేస్ నా ఐ కాంట్ డూ ఆల్ దిస్, హై బై. దట్ ఇస్ ద మెయిన్ రీజన్. అంటే మీ రోల్ ఆయన తీసుకున్నాడు, వాడికి అంత కొద్దిగా పబ్లిక్. మీరు ఎలాంటి రోల్ ప్లే చేశారో పవన్ విల్ ప్లే ద సేమ్ రోల్. No, he's doing already. He came there, he was there for 25 days with us for the election and all. I know that, that's all I'm not saying. మీరు కూడా ఆయనకి జేసీ దివాకర్ రెడ్డి గారికి త్రూ అవుట్ ఉన్నారు కదా. దట్ ఈస్ అదే కదా. అదర్వైజ్ నేను ఇట్లా ఆయన ఇట్లుంటే వేరే జేసీ జీరో ఎప్పుడు కాదు. If I was somewhere and he was somewhere, see, I have seen so many families. మాతో పాటు ఉన్న ఫ్యామిలీస్ ఎక్కడ లేవు. మై స్ట్రెంగ్త్ ఈజ్ మై బ్రదర్. నౌ యువర్ బ్రదర్స్ సన్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. యా, డెఫినెట్లీ. వై నాట్? డెఫినెట్లీ. వాడికి వీడికి చూసుకుంటే వాడే క్వైట్. ఎవడు పవనే, మావాడు కొద్దిగా రఫ్. అది మీకు మీ జీన్స్ అతనికి వచ్చాయి అట్లేం లేదు. వాట్ ద వే హీ వాస్ బ్రాట్ అప్ అండ్ డిఫరెంట్. అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే నాన్నగారి దగ్గర నుంచి మీ ఇద్దరు బ్రదర్స్కి
ఒక నియోజకవర్గం కమిటీ ఉండే స్టాండర్డ్ ని ఫిక్స్ చేసేసారు. మీరు జాగ్రత్తగా గమనించండి. సార్ ఒకళ్ళు పొలిటికల్ ఏరియాలో వారియర్ అయితే, ఒకళ్ళు ఫ్యామిలీని నియోజకవర్గాన్ని పట్టించుకునే ఇంకో యోధుడు. ఎస్ ద సేమ్ వే పవన్ అశ్మిత్లో కూడా నేను నాకు ఒక ఫీలింగ్ ఉందండి, ఎంత లక్షల మంది ఉన్నారు కాన్స్టిట్యున్సీ లో, ఎన్ని ఏండ్లు మా నాన్న రాజకీయంలోకి వచ్చినప్పటి నుంచి మమ్మల్ని సాకుతా ఉన్నారు. ఉమ్, మేము ఏ రోజంతా కూడా అపకారం కానీ సరైన పద్ధతిలో పోకపోతే ప్రజలు మమ్మల్ని క్షమించరు. ఇన్నాళ్ళు టాలరేట్ చేయరు. నో, ఉమ్, ఓన్లీ వన్ ప్రూఫ్ ఫర్ యూ. మున్సిపల్ ఎలక్షన్లో నాకు చంద్రబాబు నాయుడు కూడా చెప్పినాడు, కంటెస్ట్ ఎందుకు వద్దులే అన్నాడు పాపం. సెడ్ నో సార్, నాట్ ద క్వశ్చన్ ఆఫ్ తెలుగుదేశం ఆర్ ఎనీథింగ్. I had to fight for my constituency, my people. Already it has been spoiled. ఉమ్, Definitely I want to contest. That is, my public also proved it. ఉమ్, Kada. అవును. Today, who is JC and kondariki telusu gaani, today you go any airport, somebody comes, sir, selfie. ఉమ్, Who has been given that weight to me today? public. My Tadipatri public, I am due to them. I'll tell you after 6 months. మళ్ళీ మీకు ఈ మాటలు మీరు మాట్లాడుతున్న నాకు ప్రవీణ్ ప్రకాష్ జ్ఞాపకం వచ్చాడు. నేను కూడా ఎక్కడికి వెళ్ళినా నాకు సెల్ఫీలు అడుగుతున్నారు. ఇప్పుడు నేను చేసింది ఇదని. నిన్ను అట్లా అడుగుతున్నారు అంటే నన్ను అన్నారు కదా రౌడీగా, అట్లా ఏమైనా అడుగుతానేమో కానీ నాట్ విత్ అఫెక్షనేట్, నాట్ విత్ అఫెక్షనేట్. ఐ టోల్డ్ యూ నో, బెడ్లో పట్టితే దట్ డాక్టర్ సార్ సెల్ఫీ. దెన్ ఐ ఆస్క్డ్ హిమ్, హూ ఆర్ యు? ఐఎమ్ ఫ్రమ్ కాకినాడ. So whatever I am today is because of my Tadipatri constituency people. ఈ వర్డ్ అయితే నేను ఎప్పుడు చెప్తా మళ్ళీ చెప్తా. నేను నా ఇంటర్వ్యూ అంతా నేను గమనించాను. దెర్ ఆర్ టూ ఎమోషనల్ సిచ్యువేషన్స్ విత్ యూ. when I talked about దివాకర్ రెడ్డి గారు, you are not emotional. when I talked about Pawan, you are very emotional. And when I talked about your mom, you are not emotional. When I talked about your sister, you are so emotional. ఏంటి అంత ప్రభావితం చేసిన వీళ్ళిద్దరు? అంటే ఈ కెరీర్ ఇంటర్వ్యూ మొదట్లో చెప్పారు అమ్మ రోల్ అక్క ప్లే చేసిందని. బట్ అన్న రోలు, అన్న కొడుకు అన్నది నాకు నాకు క్వశ్చన్ అడగాలనిపించింది. నథింగ్ రాంగ్. వాడు పుట్టినప్పటి నుంచి నేను ఎత్తుకొని తిరిగిన దాన్ని, నా ప్రీతిని, అన్న కూతుర్ని. సో మా సిస్టర్ ఎట్లా నన్ను పెంచిందో అట్లా వాడిని పెంచా. వాడికి కష్టం రాకూడదు. పవన్ కాశ్మీర్కి ఎంత ఏజ్ డిఫరెన్స్ అండి? దగ్గర దగ్గర 11 years. 11 years. అయితే మీతో ఎమోషనల్ బాండేజ్ 11 years? నో, నాట్ ఓన్లీ దాట్. నేను ఇంకో పిచ్చోడి మాదిరి, మాకు ఉన్నాయో లేదో కానీ మా పిల్లలు అన్ని విధాలు బాగుండు. బికాస్ నాకు ప్రపంచం తెలుసు కాబట్టి ఎలా ఉండాలని. దానివల్ల మీరు పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. No, that is my daddy has given me. Don't say that. My sister has studied where, before the independence. She did her schooling in Madras. Great. Mahila Mandali. All my sisters done in their thing in sentence. I have done in HPS. Yeah, HPS. What, sir? My name is there till now. I'm an Indian basketball player. I know that. I'm a good horse rider. My wife is a teacher in Hyderabad Public School. Swimmer. Then I joined my son. Then పోయి చూస్తానే అట్లే ఏడ్చిన, ఏంటి స్కూల్ ఎలా అయిపోయిందని. దెన్ ఐ షిఫ్ట్ టు లారెన్స్ ఆఫ్ లౌడేల్. I said, no, this is no good school. Why you are emotional అంటున్నావు కదా? Yes, I brought him up. He is a fellow who can do anything. For your sake and your Not me, even political గా. ఎవరు తెలియదు అనగా, he knows Rahul Gandhi, Azharuddin, Dhoni, all the film actors, even Salman Khan, how he could make. Because he is very smart. Yes. Yes. Who got me operation? Pawan. How he could get that doctor? Because of Dhoni. అతను he only treats Sonia Gandhi and Yeah, Sonia Gandhi, నన్ను, సల్మాన్ ఖాన్, మన మోహన్ బాబు, చిరంజీవి. See, he's a different boy. Though my son is there, I'm not saying that.
This fellow is different. He is Your different. elder son. Yeah, I say that only. Right? Sir. We have see. I'm fashion for Pawan. I'm a very good this thing fan of Pawan. అంటే ఫ్యామిలీలో ఫస్ట్ అన్నదానికి ఎక్కువ అంటే ఎక్కువ నేను అన్నాను దాని మీద కొంచెం బాండేజ్ డిఫరెంట్గా ఉంటుంది. Yes. ఎందుకంటే ఎమోషన్స్ ఒకరికి బాగా ట్రావెల్ అవుతుంది. దేర్ లైఫ్ వెరీ గ్రేట్. నాకు నిజంగా నా జీవితంలో నిజం ప్రమాణం శివుని తోడు అన్నీ ఉన్నాయి నాకు. ఐ హ్యాడ్ ఆల్ కార్స్ వాట్ ఎవర్ ఐ లైక్, లంబోగిని, మర్సిడీస్, ఎవ్రీథింగ్. ఇప్పుడు చూస్తున్నారు వీళ్ళందరూ అన్నీ అయిపోయినాయి. నా లైఫ్లో ఏమన్నా కోరిక ఉందంటే ఐ వాంట్ టు సీ దట్ ఫెలో యాజ్ ఎంపీ. గ్రేట్. For a good note, with your good emotion towards JC family and Pawan, God bless your family, and my wishes are always with you. No, God is with us. We know what we are. Really, I'm telling you, a lot of people think something. Behind me is Shiva is there. Nobody can touch me. Definitely, that God bless and Lord Shiva takes care of entire JC family. యా రైట్. చెప్తా, ఒక చిన్న మాట చెప్తాను. మా ఫాదరు 69లో 50 somewhere 60s only, after 60 only he lost one permit. Oh. పార్నపల్లి టు గుత్తి. అప్పుడు బ్రహ్మానంద రెడ్డి ఉన్నాడు, వీఆర్ సంజీవ్ రెడ్డి కదా. సో ఆడ మ్యాన్ ప్లేట్ అయిపోయి ఆ కాలానికే ఇట్ వాజ్ గివెన్ టు దెమ్. అంటే కొత్త బస్సు తెచ్చి గ్రూపుల్లో మీరు కొత్త బస్సు తెచ్చాడు. 10 days నడిచింది. 11th day గాట్ స్టే అండ్ దే గాట్ ఇట్. దెన్ మా ఫాదర్ ఒకటే అన్నాడు, శ్రీశైలం ముక్కున్నాడు, ఈ బండి ఇట్లే చెలుం బట్టినే మళ్ళీ పర్మిట్ వస్తేనే నేను వాడతా, లేకపోతే పడేస్తా. ఈవెంట్ సరే, అప్పటి నుంచి శ్రీశైలం పోతున్నాం. ఎందుకు బండి పర్మిట్ వచ్చింది? వచ్చింది మన ఎన్ని రోజులు? 15 days. స్టిల్ దట్ పర్మిట్ ఇస్ దేర్. అట్లా గాడ్ ఈజ్ గుడ్. అండ్ ఎస్పెషల్లీ మై తాడిపత్రి పబ్లిక్ ఈజ్ వెరీ గుడ్. దే ఆర్ యాక్చువల్లీ సేవింగ్ అస్. దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు సేవ్ మై పీపుల్. దేవుడు నన్ను అక్కడ పుట్టించిన దానికి ఆయన కూడా నమస్కారాలు చెప్పుకుంటున్నాను. రైట్ సార్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. తాడిపత్రి ప్రజలకి రుణపడి ఉన్న జేసీ గారితో ఇంటర్వ్యూ. అలాంటి మంచి మనిషికి, అలాంటి మంచి ఫ్యామిలీకి తాడిపత్రి ప్రజలే అండ అని చెప్తున్న జేసీ గారికి కృతజ్ఞతలు చెప్తూ ధన్యవాదాలు సార్. రైట్ సార్, థ్యాంక్ యూ.